పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి. కృష్ణ యజుర్వేదంలోని కాణశాఖాంతర్గతమైనటువంటి ఈ బృహదారణ్య ఉపనిషత్తులో ప్రథమాధ్యాయంలో చతుర్థ బ్రాహ్మణం దానిలోని మనం 10వ మంత్రం నేను చెప్పుకున్నాం. ఇప్పుడు 11 మొదలు పెట్టాలి. ఇక్కడ హిరణ్యగర్భ బ్రహ్మ నేను అహం బ్రహ్మాస్మి అని తెలుసుకుని ఆ పరమాత్మ జ్ఞానాన్ని అనుభవించాడు. ముందట్లో చెప్పారు. పూర్వపక్షి ఉంటాడు. ఎవరైనా సాధకుడు అహం బ్రహ్మాస్మి అని అనుభవించి వాడు కూడా బ్రహ్మ అవుతాడు కదా అంటే అది కాదన్నారు. ఆ తర్వాత మళ్ళీ న్యాయమతాన్ని అవలంబించి ఇది ఈ ప్రతి జీవుడు కూడా అనుభవించచ్చు కదా, ఈ జీవుడే బ్రహ్మని చెప్పచ్చు కదా, ఆత్మ ఇత్యోపాసిత అని చెప్పారు. అంటే అలా కాదు, ఇది ఈ చైతన్యాన్ని సర్వవ్యాపక చైతన్యమైనటువంటిది బ్రహ్మము. అందుకని అహం బ్రహ్మాస్మి అని చెప్పినప్పుడు ఆ సర్వవ్యాపకమైనటువంటి బ్రహ్మతో ఏకత్వం ఉండాలి. అంటే ఇదంతా ఎలా తెలుస్తుంది అంటాడు. అప్పుడు ఆయన చెప్పారు దృష్టే ద్రష్ట, ఇలాంటివన్నీ చెప్పారు. ఇవి చెప్పిన తర్వాత మళ్ళీ ఇంకా కొన్ని ప్రశ్నలు వేశాడు. ఏ విధంగా తెలుసుకున్నాడు అన్నది ప్రశ్న ఒకటి వేశాడు. అహం దృష్టే ద్రష్ట ఆత్మ బ్రహ్మాస్మి భవామి, నేను ఆ బ్రహ్మరూపాన్ని పొందుతాను అని చెప్పారు కదా అంటే అలా కాదు నాయన, వాడు ఏదో అయ్యింది ఏదో అవలేడు. ఊరికినే అజ్ఞాన ఆవరణం ఉంది. తెలుసుకోకముందు కూడా వాడు బ్రహ్మస్వరూపమే అని చెప్పారు. తర్వాత ఈ దేవతలు విఘ్నాలు ఆ సాధకుడికి ఇస్తూ ఉంటారు. అంటే ఎవరైతే లౌకిక విషయాల్లో ఆసక్తి ఉంచుకున్నారో వాళ్ళని ఈ దేవతలు ఈ మార్గంలోకి రాకుండా విషయాసక్తిని పెంచి విఘ్నాలు చేస్తూ ఉంటారు. ముక్షువులు వాళ్ళ ఆరాధన చేసి వాళ్ళ కృప పొంది ముందుకు పోతాడు. ఇది కూడా చెప్పారు. మళ్ళీ అడిగాడు, మరి ఈ ఆధ్యాత్మిక మార్గంలో వాళ్ళు విఘ్నాలు పెట్టినట్లయితే ఈ కర్మకాండలో చెప్పినటువంటి కర్మలు చేసేటప్పుడు కూడా వాళ్ళు
విఘ్నాలు ఇవ్వడం చాలా తేలిక కదా అంటే అలా కాదు. కర్మ చేసేటువంటి వాళ్ళ మీద ఆ దేవతల కృప, ఈశ్వర కృప ఉంటుంది. అందుకని ఆ వేద విహిత స్వధర్మాచరణం చేసేవాళ్ళని వాళ్ళకి ఏ విధమైన విఘ్నాలు ఇవ్వడం చెప్పారు. తర్వాత మళ్ళీ విద్యా ప్రత్యయ సంత్యతి అభావాత్ విపరీత ప్రత్యయ తత్కార్యోస్య దర్శనాత్ అంతిమ వృత్తి ద్వారా ఈ పరమాత్మను తెలుసుకోవాలి అంటే అంతిమ వృత్తి కాదు నాయన. మొదట్లో కానీ, మధ్యలో కానీ, ఆఖరిలో కానీ ఎప్పుడైనా వాడు ఆ బ్రహ్మకారు చేసుకున్నప్పుడు ఆ ఆత్మని బ్రహ్మరూపంగా అనుభవించగలడు. ఇక్కడ అంతిమ వృత్తి అని చెప్పడానికి ఏమీ నియమం లేదు. ఏ విధంగా అయితే యదహరేవ వివరజేత్ తదహరేవ ప్రవరజేత్ అన్నారు. అంటే ఎప్పుడు వైరాగ్యం వస్తే అప్పుడే, అదేవిధంగా ఎప్పుడైతే మనకి నిశ్చయమైందో, అనుభవంలోకి వచ్చిందో ఆ వృత్తే అజ్ఞానాన్ని తొలగిస్తుంది. ఆ తర్వాత వాడు ప్రార్థాన్ని అనుభవించడానికి ఆ శరీరంలో ఉంటాడు. సంచిత పాపకర్మలు నశించిపోతాయి, ఆగామి కర్మలు వాణ్ణి స్పృశించవు. ఇవన్నీ చెప్పారు. అదే మళ్ళీ ఏ విధంగా అయితే అనేక పశువులు ఉన్నటువంటి యజమాని ఒక పశువు పోయినా వాటిని మళ్ళీ వెతికి తెచ్చుకుంటాడో, అదేవిధంగా ఈ లౌకికులైనటువంటి వాళ్ళు ఎవరైనా ఆ ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళాలి అంటే వాళ్ళు విఘ్నాలు ఇస్తూ ఉంటారు. అంతేకాని ఈ ఎవరికైతే పూర్తిగా లౌకిక విషయవాంఛ లేదు అటువంటి వాళ్ళని వాళ్ళు ఏమి చేయలేరు. వాళ్ళ యొక్క ఆత్మస్వరూపమే దేవతలు. ఇవన్నీ చెప్పారు నన్ను. ఈవాడ మళ్ళీ 11వ మంత్రం. మంత్రం అందు ఇక్కడ ఖండిక అంటారు. అధ్యాయము బ్రాహ్మణము ఖండిక. బ్రహ్మవా ఇదమగ్రే ఆసీత్, బ్రహ్మవా ఇదమగ్ర ఆసీత్, ఏకమేవ తద్ ఏకం సన్ న వ్యభవత్, తద్ ఏకం సన్ న వ్యభవత్, తత్ శ్రేయో రూపం అత్యసృజ్యత, తత్ శ్రేయో రూపం అత్యసృజ్యత, క్షత్రం యాని ఏతాని వేదత్రా, యాని ఏతాని దేవత్రా, క్షాత్రాణి ఇంద్రో వరుణః సోమో రుద్రః పర్జన్యో, ఇంద్రో వరుణః సోమో రుద్రః పర్జన్యో, యమో మృత్యురీశానః ఇతి, యమో మృత్యురీశాన ఇతి, తస్మాత్ క్షాత్రాత్ పరం నాస్తి, తస్మాత్ బ్రాహ్మణః క్షత్రియం అధస్తాదుపాస్తే, రాజసూయే క్షత్ర ఏవ తద్యశో దధాతి, సైషా క్షత్రస్య యోనిర్యద్బ్రహ్మా, తస్మాద్యద్యపి రాజా పరమతాం గచ్చతి, బ్రహ్మ ఏవ అంతతః ఉపనిశ్రయతి, యోనిం స్వాం యోనిం యావో ఏనం హినస్తి, స్వాం సయోనిం రిచ్ఛతి, స పాపీయాన్ భవతి, యథా శ్రేయాంసః
హింసిత్వా యథా శ్రేయాంసం హింసిత్వా బ్రహ్మవా ఇదమగ్రాసీత్ ఏకం ఏవ. సృష్టికి ముందు బ్రహ్మ ఒక్కడే ఉన్నాడని చెప్పిన తర్వాత మళ్ళీ ఏకం ఏవ వా అవధారణం. ఇలా ఎందుకు చెప్పారు అంటే సజాతీయ విజాతీయ స్వగత భేద శూన్యమైనటువంటి బ్రహ్మ ఒక్కడే ఉన్నాడు. తదేకం సన్న వ్యభవత్, తను ఒక్కడే ఉండడం మూలాన వానికి వి అభవత్, విశేషమైన అభవత్ అంటే ఐశ్వర్యాదులు ఇలాంటివన్నీ లేకపోవడం మూలాన వాడు పూర్తిగా విభూతిని అనుభవించలేకపోయాడు. శ్రేయ రూపం అసృజత, శ్రేయస్సుని కలిగించేటువంటి రూపాన్ని సృష్టించాడు. అంటే క్షాత్రం. యాని ఏతాని దేవత్ర. క్షత్రం అన్నప్పుడు ఈ క్షత్రియులు ప్రశస్త రూపమైనటువంటి వాళ్ళు. అందుకనే యాని ఏతాని దేవత్రా, దేవతలలో కూడా ఆ క్షత్రియులని సృష్టించాడు. ఇంద్రుడు, వరుణుడు, చంద్రుడు, రుద్రుడు, పర్జన్యుడు, మేఘం, యమరాజు, మృత్యు, ఈశాన ఇది. వీళ్ళందరూ దేవతల్లో క్షత్రియ జాతి వాళ్ళన్నమాట. మృత్యువు ఈశానాది. తస్మాత్ క్షాత్రాత్ పరం నాస్తి. క్షత్రియుల కన్నా గొప్పవాడు లేరు. అందుకనే రాజసూయ యాగములో రాజసూయే క్షత్రియం అధస్తాద్ ఉపాస్తే బ్రాహ్మణ. ఆ సామ్రాట్ అయినటువంటి రాజుని ఈ బ్రాహ్మణుడు పొగుడుతాడు. తస్మాత్ బ్రాహ్మణ క్షత్రియం అధస్తాత్ ఉపాస్తే అన్నాడు. ఉపాసన అంటే వాడు స్తుతి అది చేస్తూ ఉంటాడు. క్షత్రియేవ తద్యశో దధాతి. ఆ క్షత్రియుడే కీర్తిస్తాడు. అందుకనే ఈ సా ఏషా క్షత్రస్య యోనిర్ యద్ బ్రహ్మ. మరి ఈ క్షత్రియులు ఎక్కడ నుంచి వచ్చారు అంటే బ్రహ్మ క్షత్రియులకు కారణము. అత యద్యపి రాజా ఉత్కృష్ట, కానీ ఆ రాజు తస్తపి యద్యపి రాజా పరమతాం గచ్చతి. అంటే ఆ రాజు ఉత్కృష్టమైనటువంటి స్థానంలో ఉన్నప్పుడును ఈ రాజశ్రీ యాగంలోనేమో బ్రాహ్మణుడు ఆయన స్తుతిస్తున్నాడు. ఈ రాజసూయ యాగం పూర్తిగా అయిన తర్వాత బ్రహ్మ ఏవ అంతటా ఉపనిశ్రయతి. ఈ బ్రాహ్మణులే ఈ క్షత్రియులకి కారణములు కనుక అందుకని మళ్ళీ ఆ క్షత్రియుడు ఈ బ్రాహ్మణుని ఆశ్రయం వహిస్తాడు. ఉపనిశ్రయతి స్వామ్యోని, తన యొక్క కారణము. యవు ఏన మినస్తి, ఎవరైతే తన కారణమైనటువంటి బ్రాహ్మణులని హింసిస్తారో స్వాం స యోనిం పృచ్చతి స పాపియాన్ భవతి. అంటే క్షత్రియుడు ఎవడైనా ఆ బ్రాహ్మణుడు కనుక హింసిస్తే వాడు పాపి అవుతాడు. యథా శ్రేయాంసం హింసిత్వా. శ్రేయ శ్రేయసి శ్రేయాంసి. శ్రేయ అన్నప్పుడు మోక్షము. మరి శ్రేయ అన్నప్పుడు ఇక్కడ పురుషుడిని ఎలాగ చెప్తున్నా అంటే హర్షాదిభ్యో వచ్చిన సూత్రం ఉంది. అంటే అది కలవాడు, మోక్ష కలవాడు
అంటే శిష్ట పురుషుడు శ్రేయాంసం హింసిత్వా అంటే శ్రేష్ఠ పురుషులని హింసించినట్లయితే ఏ విధంగా పాపాన్ని కొడుకుంటూ ఉంటారో అదే విధంగా ఇక్కడ చెప్పారు. ఇప్పుడు దీనికి ముందు భాష్యం చూద్దాం. సూత్రితం శాస్త్రార్థం ఆత్మ ఇత్తే ఉపాసీత అంటే ఈ విద్యాసూత్రం ఏమిటి? ఆత్మ ఇత్తే ఉపాసీత ఇది చెప్పారు సంక్షేపంగా. తస్య చ వ్యాచిఖ్యాసి తస్య సార్థవాదేన తదాహోర్ యద్ బ్రహ్మ విద్య ఇత్యాదిన. ఏదైతే చెప్పారో వ్యాచిఖ్యాసి తస్య అర్థవాదేన అర్థవాద సహితేన సార్థవాదేన అంటే స్తుతితో పాటు తదాహుర్యద్ బ్రహ్మ విద్య ఇత్యాదిన ఆ బ్రహ్మ విద్య ద్వారా సర్వభావాన్ని పొందుతారు అనేటువంటి స్తుతి కూడా చెప్పారు. సంబంధ ప్రయోజనే అభిహితే. తరువాత ఏది మనం అనుబంధ చతుష్టయమో ఉంటాము అదేవిధంగా అధికారి ఎవడు, సంబంధం ఏమిటి, విషయం ఏమిటి, ఫలం ఏమిటి ఇలాంటివి కూడా అవి సంక్షేపంగా సంబంధము ప్రయోజనము కూడా చెప్పబడినవి. అవిద్యాయాస్య సంసారాధికార కారణత్వం ఉక్తం. అజ్ఞానం ద్వారా వాడు సంసారానికి అధికారి అవుతాడు. అథ యో అన్యాం దేవతా ఉపాస్తే ఇత్యాది. ఎవరైతే తనకన్నా భిన్నము అని దేవతను ఉపాసన చేస్తారో వాళ్ళు అజ్ఞానులు. ఆ దేవతాత్వాన్ని పొందుతారు కానీ బ్రహ్మానందాన్ని పొందలేరు అని కూడా చెప్పారు. తత్ర అవిద్వాన్ అనృణి పశువద్ దేవాది కర్మ కర్తవ్యతయా పరతంత్ర ఇత్యుక్తం. ఎవడైతే అజ్ఞానమో వాడు పశువులలాగా అంటే యజమానికి పశువులాగా దేవాది కర్మ కర్తవ్యతయ ఈ దేవతలకు కర్మ నేను చేసి తీరాలి, వాళ్ళకి నేను రుణపడి ఉన్నాను అనుకుని స్వతంత్రాన్ని కోల్పోయి పరతంత్రుడు అవుతాడు. కిం పునర్దేవతాది కర్మ కర్తవ్యత్వే నిమిత్తం. మరి ఈ దేవతల కర్మ చేయడానికి కారణం ఏమిటి అంటే అప్పుడు చెప్తారు వర్ణాహ ఆశ్రమాశ్చ. అందుకనే వర్ణాశ్రమ ధర్మాల్ని ఆచరిస్తూ ఉండాలని నిన్నను గీతలో చెప్పినవని చెప్పాను. తత్ర కే వర్ణ ఇత్యతః ఇదం ఆరభ్యతే. మరి వర్ణాశ్రమాలు ఉన్నాడు, మరి వర్ణాలు ఏమిటి అన్నది చెప్పడానికి అజ్ఞాని అయిన వాడు దేవతలకి రుణపడి ఉన్నాను అని అనుకుని ఆ దేవతల ఆరాధన చేస్తూ ఉంటాడు. వాడు మరి ఈ దేవతల ఆరాధన చేయడానికి కారణం ఏమిటంటే వర్ణాశ్రమాలు అని చెప్తారు. మరి ఆ వర్ణాశ్రమాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఏమిటి వర్ణాశ్రమాలు అంటే అప్పుడు ఇది మొదలుపెట్టారు అన్నమాట. యన్నిమిత్త సంబద్ధేషు కర్మ స్వయం పరతంత్రం ఏవ అధికృత. యన్నిమిత్త సంబద్ధేషు ఏ కారణం వల్ల సంబంధాన్ని పెంచుకుని కర్మసు అయం పరతంత్ర దేనితో కూడుకుని వాడు ఏ కారణం ద్వారా దేనితో అయితే వాడు ఏకత్వాన్ని అనుకుంటూ స్వయంగా కర్మలు చేస్తూ ఉంటూ పరాధీనం అవుతాడో వాడే అధికారి. సంసరతి ఇది ఏతస్యేవ అర్థస్య ప్రదర్శనాయ. అటువంటి వాళ్ళు ఒకటి అజ్ఞానము, రెండవది వర్ణాశ్రమ అభిమానం, మూడవది పరతంత్రం స్వతంత్రము కాదు. దీని మూలాన ఏమిటవుతుంది, వాడు సంసరతి సంసారంలోనే సమ్యక్ సరతి. ఆ జారుబండ మీద పిల్లల జారుడు పిల్లలాగా అదే విధంగా సమ్యక్ సరతి పాకుళ్ళు కాలిపిట్ట పిల్లలు పోతూ ఉంటాడు. అదే విధంగా వాడు సంసరతి.
తస్యేవ అర్థస్య ప్రదర్శనాయ అగ్ని సర్గానంతరం ఇంద్రాది సర్గో నోక్తః. ఇది చెప్పడానికే అగ్ని తర్వాత, అగ్ని బ్రాహ్మణం ముందు చెప్పాం, అగ్ని ఈ విధంగా సృష్టించాడు. అది చెప్పిన తర్వాత ఈ ఇంద్రాదుల్ని చెప్పలేదు. ఎందుకంటే సమ్యక్ సరతి, ఎందుకంటే అజ్ఞానం మూలం. ఏదైతే విద్యాసూత్రం ఉందో దాని ద్వారా ఏం పొందుతాడు, ఎవడు ఈ సంసారంలో తిరుగుతూ ఉంటాడు అని చెప్పి ఆ తరువాత ఇక్కడ అగ్నిబ్రాహ్మణం అయిన తర్వాత ఇప్పుడు ఆ ఇంద్రాదుల గురించి చెప్తున్నాం. అగ్నేస్తు సర్గ ప్రజాపతే సృష్టి పరిపూర్ణాయ ప్రదర్శిత. ఇప్పుడు అగ్ని సృష్టి చెప్పారు, ప్రజాపతి సృష్టి చెప్పారు. ఆ తర్వాత ఆ ప్రజాపతి సృష్టి పరిపూర్ణాయ ప్రదర్శిత, అది అక్కడే చెప్పాం. పరిపూర్ణాయ అంటే ఆ ప్రజాపతి ఈ అగ్ని సృష్టిలో అక్కడ చెప్పాము. తరువాత అయం చ ఇంద్రాది సర్గ తత్రైవ ద్రష్టవ్య తత్శేషత్వా. మరి నువ్వు ప్రజాపతి సృష్టి చెప్పావు, అగ్ని సృష్టి చెప్పావు, యజ్ఞానికి ఉపయోగించేటువంటిది అగ్ని. తర్వాత ఆ ప్రజాపతి అశ్వాన్ని తన శరీరం నుంచి సృష్టించాడు, అది మేధ్యం యోగ్యం కావాలనుకున్న ఇవన్నీ చెప్పినప్పుడు మరి అక్కడే ఈ దేవతా ద్రవ్యములు యజ్ఞం యొక్క స్వరూపం. యజ్ఞము అంటే ఏదో ఒక దేవతకి కొంత మన హవిస్సు ఇస్తూ ఉంటాం, అదే యజ్ఞ స్వరూపం. అందుకని అయంతి ఇంద్రాది సర్గస్ తత్రైవ ద్రష్టవ్య, అక్కడ చెప్పాలి కదా తత్శేషత్వా. ఇహతు స ఏవ అభిధీయతే అవిదుష కర్మాధికార హేతు ప్రదర్శనాయ. అక్కడ ఎందుకు చెప్పలేదు, ఇక్కడే ఎందుకు చెప్తున్నారు అంటే అజ్ఞానికి కర్మ నుండి అధికారం ఉన్నది అని చెప్పడానికి. బ్రహ్మవాయుధమగ్రే ఆసీత్ ఏది అగ్నిం సృష్ట్వా అగ్ని రూపాపన్నం బ్రహ్మ. ముందు బ్రహ్మం ఉంది, అగ్నిని సృష్టించి అగ్ని రూపాన్ని పొందినటువంటి ఆ బ్రహ్మ. ఎందుకంటే మనం బ్రహ్మసూత్రాల్లో చదువుకున్నాం ఏమిటి, ఆకాశ రూపాపన్న పరమాత్మ, వాయు రూపాపన్న పరమాత్మ, తరువాత అగ్ని రూపాపన్న పరమాత్మ, జల రూపాపన్న పరమాత్మ, పృథ్వీ రూపాపన్న తర్వాత పురుష రూపాపన్న పరమాత్మ. అంటే ఈ అన్నింటిలోనూ వస్తున్నది ఏమిటి, ఆ పరమాత్మ. మిగిలినవన్నీ ఆ పరమాత్మలో కల్పించబడినవి. అందుకని మనం పరమాత్మ కన్నా భిన్నము కాదు, ఆ దేవతలు భిన్నము కాదు. ఈ గొడ్డు గోధం కొండ దిబ్బ ఇవి కూడా ఆ బ్రహ్మం కన్నా వేరు కాదు. కనుక ఆసీత్ ఏది అగ్నిం సృష్ట్వా అగ్ని రూపాపన్నం బ్రహ్మం బ్రాహ్మణ జాతి అభిమానాత్ బ్రహ్మ ఇత్యభిధీయతే. చూడండి, బ్రహ్మవాయుధమగ్రే ఆసీత్ అన్నప్పుడు ఈ అగ్ని బ్రాహ్మణ జాతి వాడు. అందుకని బ్రాహ్మణ జాతి అభిమానాత్ బ్రహ్మ ఇత్యభిధీయతే. వా ఇదం క్షత్రాది జాతం బ్రహ్మ ఏవ అభిన్నం ఆసీత్ ఏకమేవ. అంటే ఈ జాతులన్నీ కూడా అభిన్నములుగా ఒకటే అయి ఉండెను. నా ఆసీత్ క్షత్రాది భేద, ఈ భిన్నం లేదు. ముందు ఆ బ్రాహ్మణ జాతి కారణమైనటువంటి బ్రహ్మ ఒకటే ఉన్నాడు, ఈ భేదాలన్నీ లేవు. తద్ బ్రహ్మ ఏకం క్షత్రాది పరిపాలయిత్రాది శూన్యం. ఈ క్షత్రియులు కనుక లేకపోతే పాలన జరగదు. అందుకని సన్ నా వ్యభవాత్ నా విభూతవత్ కర్మణో నాలం అసి అసీత్ ఇత్యర్థః. ఐశ్వర్యంతో కూడిన కర్మలు చెయ్యాలి అంటే నేను పరిపూర్ణుని కాను, ఈ క్షత్రియులు కూడా ఉండాలి అనుకున్నాడు. నా వ్యభవత్.
తతః తద్బ్రహ్మ బ్రాహ్మణో అస్మి మమ ఇత్థం కర్తవ్యం ఇది బ్రాహ్మణ జాతి నిమిత్తం కర్మ చికీషుర్ ఆత్మనః కర్మ కర్తృత్వ విభూతే శ్రేయో రూపం ప్రశస్త రూపం అత్యసృజ్యత. ఆ బ్రాహ్మణ జాతికి అభిమానం కలిగిన బ్రహ్మ నేను ఇది చెయ్యాలి, బ్రాహ్మణ జాతికి కారణమైన నిమిత్తమైన కర్మలు చెయ్యాలి అనుకుని ఆత్మన కర్మకర్తృత్వ విభూతే తనను నేను ఈ కర్మ చెయ్యాలి, ఈ కర్మ చేయడానికి నేను కర్తను అనేటువంటి విశేషమైన భవతీతి విభూతి, ఐశ్వర్యం అని చెప్పచ్చు, లేకపోతే వ్యాపకమైన, అంటే ఉన్నది ఒకటైనా మళ్ళీ కర్మకర్త భేదం వచ్చింది కనుక విభూత్యై శ్రేయో రూపం ప్రశస్త రూపం అత్యసృజిత. శ్రేయస్సు గల రూపాన్ని ప్రశస్తమైన రూపాన్ని సృజించాక అతిశయేన అసృజిత సృష్టవాన్ చాలా విశేషంగా సృష్టించాక. ఎందుకని బ్రాహ్మణ జాతి అపేక్షయాపి శ్రేష్టత్వేన. అతిశయం అంటే ఇక్కడ ఏమిటి, ఆ బ్రాహ్మణ జాతి కన్నా శ్రేష్టమైనటువంటి క్షత్రియ జాతిని సృష్టించాడు. యాని ఏతాని ప్రసిద్ధాని లోకే దేవత్ర దేవేషు క్షత్రాని. దేవత్ర అంటే ఇక్కడ తల్ప్రత్యయం అంటారు, దేవతలలో ఉన్నటువంటి క్షత్రియ జాతి దేవత్ర క్షత్రాని. జాత్యాఖ్యా పక్షే బహువచన స్మరణాద్ వ్యక్తి బహుత్వాద్వా వేద ఉపచారేణ బహువచనం. మరి క్షత్రాణి అని ఎందుకన్నావు? క్షత్రియ జాతి ఒకటే కదా, ఏకవచనం ఉపయోగించాలి కదా. అంటే అది దానికి చెప్తున్నారు. జాత్యాఖ్యాయాం పక్షే బహువచన స్మరణ అంటే వ్యాకరణంలో జాతి గురించి చెప్పేటప్పుడు కూడా బహువచనం ఉపయోగించవచ్చని పాణిని మహర్షి చెప్పాడు కనుక వ్యక్తి బహుత్వా. అదేమిటి? జాత్యాఖ్యాయాం ఏకస్మిన్ బహువచనం అన్యతరస్యాం. జాతి గురించి చెప్పినప్పుడు ఒకటి చెప్పడానికి బహువచనాన్ని ఉపయోగించవచ్చు. అందుకనే శంకరాచార్య చెప్తూ ఉంటారు వయం భూమ అంటారు. అదేమిటో నేను చెప్తున్నాను చెప్పాలి, మేము చెప్తున్నాము అంటారు బహువచనం. అది ఈ వ్యాకరణ సూత్రంగా చెప్పారు. బహువచన స్మరణాద్ వ్యక్తి బహుత్వాద్వా భేద ఉపచారైన బహువచనం. వ్యక్తులు ఎక్కువ మంది కనుక గౌణ ప్రయోగం ఈ బహువచనం. కాని పునఃస్థాని ఇత్యాహ తత్ర అభిషిక్త ఏవ విశేషతో నిర్దిశ్యతే. ఎవరైతే పూజ్యకి యోగ్యమైన వాళ్ళో వాళ్ళని విశేషంగా చెప్తున్నారు. ఇంద్రుడు, దేవతలకు రాజా, వరుణుడు, యాదసాం. ఈ యాదసాం అంటే ఈ జలచరాలు యాదసాం. సోము బ్రాహ్మణాన. సోము అంటే చంద్రుడు, బ్రాహ్మణులకి రుద్రుడు, పశువులకి పర్జన్యుడు, విద్యుత్తుకి అధీనము. యమ పితృణాం అంటే నరకంలో ఉండే వాళ్ళకి యమరాజు. అందుకనే చూడండి యమ పితృణాం అన్నాడు. అంటే పితృలోకం అంటే ఏదో వేడిగా వేడిగా ఉందనుకోవద్దు. యమాధీనమైనటువంటి నరకలోకమే పితృలోకము. మృత్యు రోగాధీన. మృత్యు మరి యమరాజు చెప్పి మళ్ళీ మృత్యు ఎందుకు చెప్పాడు అంటే అది రోగాలకి దేవత. ఈశానో భాసాం ఇత్యేవం ఆదీని దేవేషు క్షత్రాన్ని. ఈ ఈశానుడు అంటే ఎవడంటే ప్రభానాం. భాషానాం అంటే దిక్పాలకులను, ఇక్కడ ప్రభానాం అంటే వెలుగులకి ప్రభానాం. భాషాం ఇది ఏవం ఆదీని దేవేషు క్షత్రాన్ని. తద్ అను ఇంద్రాది క్షత్ర దేవతాధిష్ఠితాన్ని మనుష్య క్షత్రాన్ని. ఈ దేవతలందరూ అక్కడ దేవతల్లో క్షత్రియులు, అదేవిధంగా మనుషుల్లో క్షత్రియులు సోమ సూర్య వంశాన్ని పురూరవ ప్రభృతిని.
ఆ చంద్రవంశంలో ఉన్నటువంటి వాళ్ళు, ఈ సూర్యవంశంలో ఉన్నటువంటి వాళ్ళు, ఆ పురూరవుడు, ఇలాంటి వాళ్ళందరూ మనుషుల్లో క్షత్రియులు. సృష్టానీవ ద్రష్టవ్యాని తదర్థం ఏవ ఈ దేవక్షత్ర సర్గ. దేవతల్లో వీళ్ళకి తదర్థం అంటే ఇది మనుష్యేషు క్షత్ర సృష్టి అభిప్రాయణ, మనుష్యుల్లో కూడా క్షత్రుల్ని సృష్టించాలనేటువంటి అభిప్రాయంతోనే దేవతల్లో క్షత్రుల్ని సృష్టించాడు ఆ పరమాత్మ. యస్మాత్ బ్రహ్మణ అతిశయేన సృష్టం క్షత్రం తస్మాత్ క్షత్రాత్ పరం నాస్తి. బ్రాహ్మణ కన్నా విశేష రూపంగా ఈ క్షత్రియుని సృష్టించాడు కనుక ఆ క్షత్రియుడి కన్నా పరము అంటే విశిష్టమన్నది ఏమీ లేదు. బ్రాహ్మణ జాతేరపి నియంత్రి. ఈ క్షత్రియులు ఏం చేస్తారంటే శాసనం, అందుకని బ్రాహ్మణ జాతిని కూడా శాసిస్తూ ఉంటారు. బ్రాహ్మణ కారణభూతోపి. ఈ మొట్టమొదట ఇక్కడ బ్రహ్మవాయుధమగ్రే ఆసీదన్నప్పుడు ఆ బ్రాహ్మణ జాతి అభిమానం కలిగినటువంటి పరబ్రహ్మ ఉంది అని చెప్పాం కదా. అందుకని ఈ క్షత్రియులకి కారణము ఆ బ్రాహ్మణుడు అయినప్పటికీనూ కారణభూతోపి క్షత్రియస్య క్షత్రియం అధస్థాద్ వ్యవస్థిత సన్ ఉపరిస్థితం ఉపాస్తే. ఆయన సింహాసనం మీద కూర్చుంటాడు, ఈ బ్రాహ్మణుడు కింద ఉండి ఆ రాష్ట్రీయ యాగంలో వాణ్ణి స్తుతిస్తూ ఉంటాడు. క్షత్రియ తదాత్మీయం యశ ఖ్యాతి రూపం బ్రహ్మ ఇది. ఈ క్షత్రియుడే ఆత్మీయం యశ, ఈ బ్రాహ్మణ జాతికి వాడు కీర్తినిస్తూ ఉంటాడు. ఖ్యాతి రూపం బ్రాహ్మణత్వ రూపం బ్రహ్మ ఇది దధాతి స్థాపయతి. రాజసూయ అభిషిక్తేన ఆసంధ్యాం. ఆసంధ్యాం అంటే మంచికాయ, సింహాసనం. ఆసనం ఉంటామే అది మంచిగా అంటారు, లేకపోతే సింహాసనం మీద. రాజసూయ అభిషిక్తేన ఆసంధ్యాం స్థితేన అంటే సింహాసనం మీద కూర్చున్నటువంటి ఆ రాజుని ఆ మంత్రితో బ్రహ్మన్ వాడు చెప్తాడు, నువ్వే బ్రహ్మవీతి ఋత్విక్ పునః స్తం ప్రత్యహ త్వం రాజన్ బ్రహ్మాసీతి. ఋత్విక్ మళ్ళీ చెప్తాడు, రాజా నువ్వు బ్రహ్మవి. అందుకనే ఆ గీతలో కూడా చెప్పాను కదా, మనుషుల్లో నేను రాజుని చెప్పాడు. ఏమిటది? తదేతర అభిధీయతే క్షత్రియేవ తద్యశో దదాతి. ఆ క్షత్రియుడే యశస్సునిస్తాడు. సైషా ప్రకృత క్షత్రస్యోనిరేవ యద్బ్రహ్మ. ఈ క్షత్రియులకి కారణం బ్రహ్మ. తస్మాదిద్యపి రాజా పరమతాం రాజసూయాభిషేక గుణాం గచ్చతి ఆప్నోతి బ్రహ్మైవ. బ్రాహ్మణ జాతమేవ అంతతో అంతే. వాడు రాజసూయ యాగంలో సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆ బ్రాహ్మణుడు ఆ రాజుగారిని స్తుతి చేసినప్పటికిన్నూ ఆఖరిలో మళ్ళీ తనకు కారణం కనుక బ్రాహ్మణ జాతి మళ్ళీ సింహాసనం కిందకు వచ్చి మళ్ళీ వీడిని స్తుతిస్తాడు. కర్మ పరిసమాప్తో ఉపనిశ్చయ అది ఆశ్రయతి స్వామ్యోని పురోహితం పురో నిదత్తే ఇత్యర్థ. వాడు తన కారణమైనటువంటి ఆ బ్రాహ్మణ్ణి మళ్ళీ ఆశ్రయిస్తాడు. నరాణాచ నరాధిప. నరాధిప అంటే రాజు. రాజు పరమాత్మ స్వరూపం. ఇప్పుడున్న వాళ్ళే మనం చెప్పలేమనుకో ఈ నేతలు. ఎస్తు పునర్ బలాభిమానా స్వామ్యోనిం బ్రాహ్మణ జాతిం బ్రాహ్మణం యా ఊ ఏనం హినస్తి. ఎవడైతే ఈ బ్రాహ్మణ జాతిని హింసిస్తాడో బలపూర్వంగా న్యగ్భావేన అంటే ఘృణ నీచంగా చూడటం. పశ్యతి స్వాం ఆత్మీయాం ఏవ సయోని మృచ్చతి. వాడు తన కారణమైన దాని దగ్గరికి పోతున్నాడో స్వం ప్రసవ విచ్ఛిన్నతి వినాశేతి. తను ఎవరైతే
స్వీయ ప్రాణ ప్రసవే. కనుక తన్ని ఎవరైతే సృష్టించారో వాళ్ళని వాడు హింసిస్తూ ఉంటాడు. వినాశేతి సా ఏతత్ కృత్వా పాపియాన్ పాపతరో భవతి. చూడండి, పాపియాన్ పాపతరో పాపతమ సూపర్లే, ఇది మధ్యమే ఇచ్చాడు. భవతి పూర్వమపి క్షత్రియ పాప ఏవ క్రూరత్వాత్ ఆత్మ ప్రసవహింసాయ సుతరాం. ఇంతకు ముందు కూడా క్షత్రియుడు పాపేట. ఎందుకని? క్రూరత్వాత్ ఆత్మ ప్రసవహింసయ సుతరాం అంటే తన యొక్క యోని అయినటువంటి బ్రాహ్మణ జాతిని వాడు కనుక హింసించినట్లయితే వాడు పాపతరుడు అవుతాడు. అందుకనే ఇక్కడ యథా లోకే శ్రేయాంసం ప్రశస్తరం హింసిత్వా పరిభూయ పాపతరో భవతి. మంచి శ్రేష్ఠ పురుషుల్ని ఎవరైతే హింసిస్తారో వాళ్ళు పాపాన్ని అనుభవిస్తారు. సరే, ముందు బ్రాహ్మణ జాతికి అభిమాని ఉన్నాడు, ఆ తర్వాత క్షత్రియుని సృష్టించాడు. మరి ఇంతటితో తాలించచ్చు కదా అంటే అప్పుడు అంటాడు స నైవ విభవాత్ స విషమసృజత యాని ఏతాని దేవజాతాని ధనస ఆఖ్యాయంతే వసవో రుద్ర ఆదిత్యా విశ్వే దేవా మరుతః ఇతి. ఇంత క్షత్రియుల్ని ఇన్ని దేవతల్ని సృష్టించిన ఆ బ్రాహ్మణ జాతి అభిమానం కలిగినటువంటి ఆ బ్రహ్మ ఇంకా పూర్తిగా సంతృప్తి పొందలేదు. విభూతి ఐశ్వర్యం తక్కువైపోయింది అనుకుంటాడు. కర్మ చేయడానికి ఇంకా కావాలి. అందుకని విషమసృజిత, విషమంటే వైశ్యుడు అంటాం మనం. దేవజాతుల్లో వాళ్ళు వైశ్యులు ఎవరు అంటే వాళ్ళందరినీ గణశ ఇన్ గ్రూప్స్ వాళ్ళని చెప్తున్నారు. వసవ వసుదేవుడు, అష్టవసువులు ఉంటాం. రుద్రాహ ద్వాదశ ఆదిత్యులు, ఏకాదశ రుద్రుడు, ద్వాదశ ఆదిత్యులు. విశ్వే దేవా వాళ్ళు 10 మంది. మరుత ఈ వాయుదేవత సంబంధించినవి. ఈ మరుత్తులు 49, 7 ఈ మరుత్తులు ఎలాగొచ్చారంటే దితి పొట్టలో ఉన్నటువంటి ఆ పిండాన్ని ఇంద్రుడు వెళ్ళి ముక్కల నుండి కోసేస్తాడు. అందుకని వాళ్ళందరూ వాడిని ఏడవద్దు అంటే అప్పుడు ఇది ఈ దీనికి ఏంది స్వార్థ నిష్ట. సమత విత్తోపార్జనే సమర్థాన ఏకైక. మరి వీళ్ళు వైశ్యులు అన్నారు కదా, వీళ్ళు ఇక్కడ ఇలా గుంపులుగా ఎందుకు చెప్పారంటే ఒకడే తేలిగ్గా ధనాన్ని ఆర్జించలేడు, అందరూ కలిపి పనిచేస్తే తేలిగ్గా ధనాన్ని ఆర్జించ వసవో అసలు సంఖ్య ఇవన్నీ చెప్పారు. తరువాత సా నైవ వ్యభవాత్ సా సౌద్రం వర్ణం అసృజత పూషణం ఇయం ఇయం వై పూషా ఏష ఇదం సర్వం పుష్యతి ఎదిదం కించ. మరి బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులను సృష్టించిన తర్వాత ఈయన ఇంకా ఐశ్వర్యం తక్కువైంది, ఇంకా పూర్తిగా కర్మలు చేయలేము అనేటువంటి దాంతో శూద్రులను కూడా సృష్టించాడు. సౌద్రం వర్ణమ సుజిత
పూషణం ఇయం వై పూష, ఈ పృథివీ ఉందే ఇది, ఈ పృథివీ దేవత శూద్రజాతి చెంది ఇయం హి ఇదం సర్వం పుష్యతి, ఓషధి వనస్పతుల ద్వారా అందరికీ పుష్టి కలిగిస్తూ ఉంటుంది. ఎదిదం కించ, ఏదైతే ఉందో అదంతా. ఎదిదం కించ ప్రాణిజాతం, ఈ ప్రాణులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ వాళ్ళని పుష్ఠం అది పోషిస్తూ ఉంటుంది. అందుకని ఇయం పృథివీ పూష, ఇయం ఇదం సర్వం పుష్యతి ఇదం కించ. పూష అని పేరు ఎందుకు వచ్చిందంటే ఈ ప్రాణిజాతాన్ని అనేది పోషిస్తూ ఉంటుంది. ఇన్ని చేసినా స నైవ విభవాత్. ఏంటి ఇయం పృథివీ పూష, ఇయం హి ఇదం సర్వం పుష్యతి ఇదం కించ. ముందు మంత్రం చెప్పండి. స నైవ వ్యభవాత్, స్వనైవ వ్యభవాత్, తస్శ్రేయో రూపం అత్యసృజ్యత, తచ్ఛ్రేయో రూపమత్యసృజ్యత, ధర్మం ధర్మం తదేవ క్షాత్రస్య క్షత్రం, తదేతత్ క్షాత్రస్య క్షత్రం, యద్ధర్మః యద్ధర్మః తస్మాత్ ధర్మాత్ పరం నాస్తి, తస్మాత్ ధర్మాత్ పరం నాస్తి. అతో అబలీయాన్ బలీయాంసం ఆశంసతే, అతో అబలీయాన్ బలీయాం ఆశంసతే ఆశంసతే ధర్మేణ ధర్మేణ యథా రాజ్ఞా ఏవం యథా రాజ్ఞైవం యో వై స ధర్మః యో వై సః ధర్మః సత్యం వై తత్ సత్యం వై తత్ తస్మాత్ సత్యం వదంతం ఆహుః, తస్మాత్ సత్యం వదంతమాహుః. ధర్మం వదతీతి ధర్మం వదతీతి ధర్మం వా వదంతం, ధర్మం వా వదంతం సత్యం వదంతీతి సత్యం వదతీతి. ఏతద్యేవ తదుభయం భవతి. ఏతద్యేవ తదుభయం భవతి. ఇన్ని చేసినా వాడికి ఇంకా సంతృప్తి లేదు. అందుకని శ్రేయస్సు, మంచి మోక్షం ఇచ్చేటువంటిది ఆ ధర్మాన్ని సృష్టించాడు. ఇక్కడ ధర్మం అంటే ధర్మాధిష్టాత్రి, చేతన, దేవత, అభిమత. చూసారా, ఈ ధర్మాన్ని పాలించేటువంటి ధర్మదేవత అంటాం. ఆ ధర్మదేవతను కూడా సృష్టించాడు. అది చైతన్య స్వరూపము. ఆ ధర్మము, ఆ ధర్మదేవతే ఈ క్షత్రియుల్ని, బ్రాహ్మణుల్ని, వీళ్ళందరినీ శాసిస్తూ ఉంది. కనుక అది ధర్మం, శ్రేయ రూపం. ఏతత్ క్షాత్రస్య క్షత్రం అంటే క్షత్రియులను కూడా శాసించేటువంటిది ధర్మ. ధర్మాత్ పరం నాస్తి అంటే ధర్మానికన్నా పరమైనది, ఉత్కృష్టమైనది లేదు. యతో అబలియాన్ బలీయాంసం ఆశంసతే. బలము లేనటువంటి వాడైనా ధర్మాత్ముడైతే వాడు ఆ బలవంతుని కూడా శాసిస్తూ ఉంటాడు. దేని ద్వారా? ధర్మము ద్వారా. యథా రాజ్ఞ ఏవం, రాజుగారు ఏవం యో వై స ధర్మ సత్యం వైత. ఈ ధర్మం ఏదైతే చెప్పారో అదే సత్యం. తస్మా సత్యం వదంతమాహు ధర్మం వదతి. ఎవడైతే సత్యాన్ని పలుకుతాడో వాడు ధర్మాన్ని చెప్తున్నాడు అంటారు. ధర్మం వా వదంతం సత్యం వదతి. ఆ ధర్మాన్ని ఆచరించే వాణ్ణి సత్యం పలుకుతున్నాడు అంటారు. ఏతద్యేవ ఏతదుభయం భవతి. ధర్మమే సత్యము, సత్యమే ధర్మము, ఇవి రెండు ఒకటే. ఇక్కడ ధర్మానికి డిఫరెన్స్ కూడా చెప్తారు. సచిత్ర సృష్ట్వాపి వర్ణాన్ ఏవ నైవ విభవత్. 4 వర్ణాలని సృష్టించిన వానికే పూర్తిగా సంతృప్తి కాలేదు, ఇంకా పూర్తిగా
అన్ని పనులు సక్రమంగా నెరవేరలేవు అనుకుని ఆ పరమాత్మ విభవత్ ఉగ్రత్వా క్షత్రస్య అనియతా శంకయా. ఈ క్షత్రియులు చాలా ఉగ్ర స్వరూపులు, అందుకని వాళ్ళు కూడా సాధించేటువంటిది ఏదైనా ఉండాలి. వాళ్ళని నియమించేటువంటి వాళ్ళు లేకపోతే వాళ్ళు చాలా క్రూరులు కన్నా క్రూరకర్మ చేస్తారనే ఉద్దేశంతో తత్ శ్రేయ రూపం అత్యసృజిత కిం వాళ్ళకి మంచి కలిగించేటువంటి శ్రేయ స్వరూపాన్ని సృష్టించాడు. అది ధర్మము. ఆ శ్రేయ రూపంని సృష్టించిన తర్వాత అదే క్షత్రస్య క్షత్రం అన్నారు. అంటే క్షత్రస్య క్షత్రం అంటే క్షత్రియ జాతి వారికి క్షత్రత్వాన్ని ఇచ్చేది ఏమిటి? ఆ క్షత్రియుని శాసించేటువంటిది. అందుకని ఉగ్రాదపి ఉగ్రం. ఆ ధర్మం ఏంటి? ఉగ్రం కన్నా ఉగ్రం, ఉగ్ర స్వరూపం. నహి బలవదపి క్షత్రం మర్యాదామతిక్రామతి. ఎవడైతే బలవంతుడైన క్షత్రియుడు ఆ మర్యాదని దాడుతాడో ధర్మేణ నియమితత్వాది భావ, వాడు ధర్మం ద్వారా నియమించబడతాడో. అందుకని ఎవరైతే క్షత్రియులు క్రూరులు ఉన్నారో వాళ్ళని పంపించేస్తూ ఉంటాడు పరమాత్మ. ఎందుకంటే ధర్మాన్ని రక్షించడము పరమాత్మ యొక్క కర్తవ్యం. అందుకని అధర్మంగా పాలించేటువంటి వాడిని దుర్యోధనాథుల్ని హిరణ్యకశిపునాథుల్ని అదేవిధంగా మిగిలిన వాడిని కూడా మరి ధర్మము ధర్మము అని అంటున్నారు కదా. కృష్ణ పరమాత్మ దుర్యోధన్ని అధర్మంగా చంపించాడు, కర్ణుని అధర్మంగా చంపించాడు. ఇంకా వాడు భీష్ముడు తను చెప్పాడు. భీష్ముడు, ద్రోణుడు, తర్వాత వాడేవాడు సూర్యుడికి అర్థం పెడతాడు. బావ, వీడు బావ అంటే దుశ్శల బెనిమిటి. జయద్రుడే తపస్సు చేసి ఈ నలుగురిని ఆపేస్తాడు ఒక్కరోజు. అర్జునుడు తప్ప. అందుకని అర్జునుని వాళ్ళు ఆ రాజు పేరేమిటి ఏదో ఉంది, ఆ రాజు దేశం ఇదంతా విశ్వక్సేన్ ఏదో ఉంది, సుశర్మ వాడిద్దరు అనమాట. ఇద్దరు రాజులు వీడిని నువ్వు క్షత్రియుడివి మనతో యుద్ధం చేయని చెప్పి వాడు పట్టుకుపోతాడు. మరి ఇన్ని అధర్మాలు చేశాడు కదా అంటే ధర్మము ధర్మరాజు వైపు ఉంది కదా. వాళ్ళు ఇవి తక్కువ చేయలేదు. ఆక్తాయి విషం పెట్టారు, అగ్నిదాహం చేశారు. ఈ జయద్రథుడు ఒకసారి ద్రౌపదిని పట్టుకుపోతాడు. తర్వాత ధనాపహరణం, భూమి అపహరణం, ఇవంటి అంటే ఆతతాయిలు ఎన్ని చేయాలో అన్ని చేశారు. వాళ్ళ వైపు అధర్మం ఎక్కువగా ఉంది, వీళ్ళ వైపు ధర్మం ఎక్కువగా ఉంది. కనుక పూర్తిగా ధర్మాన్ని రక్షించాల్సి వచ్చినప్పుడు కొంచెం ఇలాంటివి చేస్తే అవి తప్పు కింద లెక్కకి రావు. అదేవిధంగా మనము మా స్వామీజీ చెప్తారు, ఎవ్రీ ఆర్గనైజేషన్ ఈజ్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ డ్రాబ్యాక్స్. అంటే ఒక పెద్ద సంస్థ నడిపించాలంటే ఏవో కొంచెం చించనం జరుగుతూ ఉంటాయి. అదే ఒక పెద్ద ధర్మాన్ని రక్షించాలి అనుకున్నప్పుడు కొంచెం చించనం ఏవో అవుతూ ఉంటే వాటిని ఎక్కువగా తలకి పట్టించుకోకూడదు, బుర్ర పాడవుతుంది. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యం అప్రియం అన్నారు. అది బాగానే ఉంది. కానీ మన వైపు ఏం చేస్తారు, 100 అబద్ధాలు ఆడి ఒక ఆడపిల్లకి పెళ్లి చెయ్యాలి అంటారు. అలా జరిగాయి, చూశాను.
సరే. యద్ధర్మో యో ధర్మ తస్మాత్ క్షత్రస్యాపి నియంతృత్వాత్ ధర్మాత్ పరం నాస్తి. క్షత్రియులను కూడా అది శాసిస్తుంది కదా, ధర్మానికన్నా తేం వాళ్ళు ఆ క్షత్రియులు ఈ ధర్మం ద్వారానే నియమించబడతారు. ఎలాగా అంటే బలహీనులైన వాళ్ళు కూడా, దుర్బలైన వాళ్ళు బలవంతులైనటువంటి ఆ క్షత్రియుని శాసిస్తూ ఉంటారు. కామైతే జీవితం ధర్మేణ బలే, ధర్మము ద్వారానే వాళ్ళు జయించాలని చూస్తారు. రాములు వారు రావణుడితో యుద్ధం చేసేటప్పుడు వాడికి అంత పెద్ద రథం ఉంది, ఇంకా ఏవో ఉన్నాయి, ఈయన దగ్గర ఏమీ లేదు, కవచం కూడా లేదు. ఏమయ్యా మరి ఎలా కొలుస్తామంటే ధర్మమే నా కవచము చెప్తా. యథాలోకే కశ్చిద్ రాజా సర్వబలవత్తమేనాపి కుటుంబిక ఏవం తస్మాత్ సిద్ధం ధర్మస్య సర్వబలవత్తరత్వాత్ సర్వనియంతృత్వం. వాడు ఎంత పెద్ద రాజైనా వాడు అంత బలం ఉన్నప్పటికి కూడా వాడు కుటుంబీకుడే. అంటే వాడు కుటుంబంలో ఉన్నటువంటి వాడే, అందుకని వాడు ధర్మాన్ని పాలించాలి. ధర్మమే బలవత్తరమైనదని చెప్పారు. యో వైస ధర్మో వ్యవహార లక్షణో లౌకికైర్వ్యవహీయమాణ సత్యం వై. ఈ ధర్మము ఏమిటి అంటే వ్యవహారంలో ఈ లౌకికులు ఏ వ్యవహారం చేస్తూ ఉంటారో దాన్ని ధర్మం ఉన్నారు, అదే సత్యము. నహి అసత్య సమ పాతక పుంజ గిరిసమ హోహి కోటిక పుంజ రామాయణంలో చెప్తారు. అంటే ఒక కోటి గురువింద గింజలు ఒక చోట చేరిస్తే అది పెద్ద కొండ అవ్వదు, అది అగ్ని అవ్వదు. అదే విధంగా ఒక్క అబద్ధం ఆడినటువంటి పాపము కొండతో సమానం. నహి అసత్య సమ పాతక పుంజ గిరిసమహోయి కోటిక పుంజ. అది నువ్వు ఎన్ని గురువింద గింజలు పెట్టినా కొండకి సమానం అవుతుందా? అదేవిధంగా ఈ అసత్యము అన్నదానికి యొక్క పాపము చాలా అధికము. అందుకని 100 అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం కన్నా ఒక సత్యం మాట్లాడితే దాని ఫలితం ఎక్కువ అని చెప్పారు. తత్సత్యమితి యథా శాస్త్రార్థత స ఏవ అనుష్ఠీయం. ఏ విధంగా అయితే శాస్త్రంలో చెప్పారో అదే మనము అనుష్ఠిస్తూ ఉండాలి. దాన్నే సత్యం అన్నారు, దాన్నే ధర్మం అన్నారు. శాస్త్రార్థత్వేన జ్ఞాయమానస్తు సత్యం భవతి. శాస్త్రంలో ఏదైతే చెప్పారో వేదాలు ఉపనిషత్తులు ఈ గీతా పురాణాలు ఇవన్నీ ఏమైతే చెప్పారో అవంతా శాస్త్రం ద్వారా చెప్పిన అదే సత్యం అవుతుంది, అదే ధర్మం. యస్మాదేవం తస్మా సత్యం యథాశాస్త్రం వదంతం వ్యవహార కాలే ఆహు సమీపస్థాః ఉభయ వివేకజ్ఞ ధర్మం వదతి ఇది. శాస్త్రానికి అనుగుణంగా ఎవరైతే వ్యవహరిస్తూ ఉంటారో చెప్తూ ఉంటారో వాళ్ళని ధర్మం ఆచరిస్తూ ఉంటారని మిగిలిన వాళ్ళు చెప్తారో ఇది లోకంలో ప్రసిద్ధము. విపరీయైన ధర్మమా లౌకిక వ్యవహారం వదంతమాహు సత్యం వదతి. ధర్మాన్ని ఆచరించేవాడిని సత్యం చెప్తున్నాడు, సత్యాన్ని ఆచరిస్తున్నాడు అంటారు. శాస్త్రాత్ అనపేతం వదతి అంటే ఆ శాస్త్రానికి అవిరుద్ధము అనుకూలమైనదే వాడు వ్యవహరిస్తాడు, చెప్తూ ఉంటాడు. ఏతద్ యద్ ఉక్తం ఉభయం జాయమానం అనుష్ఠీయమానం చ ఏతద్ ధర్మ ఏవ. అంటే ఆ శాస్త్రంలో చెప్పింది ఈ సత్యం పలికేది ఈ రెండు కూడా ధర్మాన్ని ఆచరిస్తున్నారని చెప్తారు. ధర్మం జ్ఞానానుష్ఠాన లక్షణ. చూడండి, ఈ ధర్మమే జ్ఞానానుష్ఠానము అని చెప్తారు. ఇది ఎక్కడి నుంచి? శాస్త్రజనిత. ధర్మం ఎక్కడి నుంచి ఉత్పత్తి అయింది? శాస్త్రజనిత. శాస్త్ర జ్ఞానితరాస్య శాస్త్ర జ్ఞాని జ్ఞానితరాస్య ఏమిటిది? శాస్త్ర
శాస్త్రజ్ఞాన ఇతరాంశ సర్వానేవ నియమయతి. ఈ ధర్మము అందరినీ కూడా నియమిస్తోంది. శాస్త్రజనితారాంశ ఒకటే పదం, అంటే ఆ ధర్మశాస్త్రం తెలిసిన వాళ్ళు, ఈ వేదాలు తెలిసిన వాళ్ళు అదేమిటి జ్ఞానానుష్ఠానము అన్నారు. మరి అది ఎలాగ అవలంబిస్తారో, శాస్త్రాన్ని ఎవరైతే తెలుసుకున్నారో వాళ్ళు ఈ సంఘాన్ని దీన్ని నియమిస్తూ ఉంటారు. తస్మాత్ స క్షత్రస్యాపి క్షత్రం అతః. అందుకనే పూర్వకాలంలో రాజులు ఏమన్నా అయితే వాళ్ళ గురువుల దగ్గరికి వెళ్ళి తెలుసుకుంటూ ఉంటారు. సాక్షాత్ మర్యాద పురుషోత్తముడు రాముడు వశిష్ఠుల వారి దగ్గరికి వెళ్ళి యోగ వాసిష్టం మనకి ఇచ్చాడు, ఆయనకు అక్కర్లేదు. తస్మాత్ స క్షత్రస్యాపి క్షత్రం. విద్వాంసః తద్ విశేషానుష్ఠానాయ బ్రహ్మక్షత్ర విట్ శూద్ర నిమిత్త విశేషం అభిమన్యతే. ఈ ధర్మ విశేషాలని ఆచరించడానికే ఈ జాతులన్నీ కూడా నియమించబడ్డాయి. అభిమన్యతే తాని చ నిసర్గతః ఏవ కర్మాధికార నిమిత్తాని. నిసర్గత అంటే జన్మతో బాటే వాళ్ళకి కర్మ. అందుకని కర్మణ బ్రాహ్మణ, జన్మన శూద్ర. అదే మళ్ళీ వాడు బ్రాహ్మణ అవుతాడు, కర్మ చేసిన తర్వాత వాడు కర్మ అవుతా, ఆ తర్వాత జ్ఞానం వచ్చిన తర్వాత వాడు బ్రాహ్మణుడు. అది వస్తుంది, చూద్దాం. అచ్చా స్వామిజీ, ధర్మానికి ఇక్కడ ఏమైనా మొత్తం భాష్యంలో, ఈ భాష్యంలో ఏమైనా మంచి డెఫినేషన్ ఉందా? ధర్మానికి జ్ఞానానుష్ఠాన లక్షణ వస్తుంది తర్వాత సరే. అదే ధర్మానికి ఇప్పుడు అక్కడ ఏంటంటారు, వస్తుంది ఎక్కడో సత్యం బాధాది ఇంకా డెఫినేషన్ ఉంది, వస్తుంది ఎక్కడో. అదే తర్వాత చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు అదే నోట్ చేసుకుని మనుస్మృతిలో 10 ధర్మాలు చెప్పాను. ధర్మరూపం 10, సత్యము, అహింస ఇలాంటివి. మళ్ళీ ఇక్కడ డెఫినేషన్ తీసుకుని దాని మీద 2 గంటలు చెప్పాను. ఇప్పుడు మన క్రితంసారి ఈ దేవి నవరాత్రులు అయ్యాయే, దేవి నవరాత్రుల్లో ఆ బ్రహ్మోత్సవాల్లో మనకి 2 గంటలు ఇచ్చారు. పెద్ద రికమెండేషన్ కొట్టిస్తే ఆ 2 గంటలు లైవ్ టీవీ ఇచ్చారనమాట. ధర్మాల గురించి చెప్పన్నారు. ఇప్పుడు 2 గంటలు చెప్తాను. అది అక్కడో వస్తుంది, చూద్దాం. తదేతద్ బ్రహ్మ క్షత్రం విట్ శూద్ర. చెప్పండి. తదేతద్ బ్రహ్మ క్షత్రం విట్ శూద్ర. తద్ అగ్నినా ఏవ దేవేషు బ్రహ్మా భవ. తదగ్నినానైవ దేవేషు బ్రహ్మా భవ. బ్రాహ్మణో మనుష్యేషు. బ్రాహ్మణో మనుష్యేషు. క్షత్రియేన క్షత్రియో. క్షత్రియేణ క్షత్రియో. వైశ్యేన వైశ్యః. వైశ్యేన వైశ్యః. శూద్రేణ శూద్రః. శూద్రేణ శూద్రః. తస్మాత్ అగ్నౌ ఏవ దేవేషు లోకమిచ్ఛన్తే. తస్మాత్ అగ్నౌ ఏవ దేవేషు లోకమిచ్ఛన్తే. బ్రాహ్మణో మనుష్యే బ్రాహ్మణే మనుష్యేషు. బ్రాహ్మణే మనుష్యేషు. ఏతాభ్యాం హి రూపాభ్యాం బ్రహ్మా భవత్. ఏతాభ్యాం హి రూపాభ్యాం బ్రహ్మ భవత్. అథ యోహ వా అస్మాల్ లోకాత్
స్వం లోకం అదృష్ట్వా ప్రైతి స్వం లోకాత్మదృష్ట్వా ప్రైతి స ఏనం అవిదితో న భునక్తి ఏనం అవిదితో న భునక్తి యథా వేదో వా అనుక్తో అన్యద్వా కర్మా కృతం యథా వేదో వా అనుక్తో అన్యద్వా కర్మ కృతం యదిహ వా అపి అనేవం విద్ మహత్ పుణ్యం కర్మ కరోతి యదిహ వా అప్యేనవం వినన్ మహత్ పుణ్యం కర్మ కరోతి తద్ధాస్య అంతతః క్షీయతే ఏవ తద్దాస్యంతః క్షీయత ఏవ ఆత్మానమేవ లోకం ఉపాసీత ఆత్మానమేవ లోకముపాసీత సయాత్మానమేవ లోకం ఉపాస్తే సయ ఆత్మానమేవ లోకముపాస్తే నహాస్య కర్మ క్షీయతే నహాస్య కర్మ క్షీయతే అస్మాద్యేవ ఆత్మనో యద్యత్ కామయతే తత్తత్ సృజతే అస్మాదేవాత్మనో యద్యత్ కామయతే తత్ సృజతే ఏతద్ బ్రహ్మ క్షాత్రం విశూద్రం ఈ బ్రాహ్మణ జాతి క్షత్రియ జాతి ఈ జాతులు అగ్నినా ఏవ దేవేషు బ్రహ్మ అభవత్ ఆ దేవతల్లో అగ్ని బ్రాహ్మణ స్వరూపం బ్రాహ్మణ జాతి బ్రాహ్మణో మనుష్యేషు ఆ పరబ్రహ్మ దేవతలలో బ్రాహ్మణ జాతిగా అగ్ని సృష్టించాడు ఇక్కడ మనుష్యుల్లో బ్రాహ్మణ జాతి అదే విధంగా అక్కడ క్షత్రుడిని ఇక్కడ క్షత్రుడిని వైశ్యుల్ని శూద్రుల్ని వీళ్ళందరినీ కూడా సృష్టించాడు తస్మాత్ అగ్నవేవ దేవేషు లోకమిచ్చంతే అగ్నౌ ఏవ అంటే అగ్ని కర్మ యజ్ఞ ఆగాదుల ద్వారానే ఆ దేవతా లోకాలని పొందాలని చూస్తారు ఆ బ్రాహ్మణుని సంతృప్తి చెంది మనుషులు సంతృప్తి చేసి మనుష్యులు మంచి పుణ్యం వస్తుంది అనుకుంటూ ఉంటారు ఏతాభ్యాం రూపాభ్యాం బ్రహ్మాభవత్ ఆ అగ్ని స్వరూపము ఈ బ్రాహ్మణ జాతి స్వరూపము ఆ పరబ్రహ్మ దాల్చాడు అత యోహవా అస్మాత్ లోకాత్ స్వం లోకం అదృష్ట తన యొక్క కారణమైనటువంటి ఈ బ్రహ్మ అదే ఆత్మ ఇక్కడ ఎంత స్పష్టంగా స్వం లోకం అదృష్ట స్వ అంటే సంస్కృతంలో 4 అర్థాలు ఆత్మ ఆత్మీయము ధనము సంబంధి 4 ఇక్కడ స్వ అంటే స్వం లోకం ఆత్మ ఏవ లోక బ్రహ్మ ఏవ లోక బ్రహ్మలోక అంటే ఆహారహర బ్రహ్మ గమయతి అంటే వాడు బ్రహ్మలోకానికి వెళ్ళి మళ్ళీ వస్తూ ఉంటాడా అది ఇక్కడే ఉంది అదే లోకం అదే విధంగా స్వ ఏవ లోక స్వ ఆత్మేవ లోక స్వలోకం అదృష్ట్వా ఆత్మీయ బంధు బాంధవ్యం ఇక్కడ స్వం అంటే ఆత్మ ఈ తన యొక్క కారణమైనటువంటి ఈ ఆత్మను చూడకుండా పోతాడో సయేనం అవిదితో నభునక్తి దాన్ని తెలుసుకోకుండా వాడికి భోగ సంపన్నత్వం రాదు యథా వేదో వా అనుక్తో అన్యద్వా కర్మకృతం వేదాలని చదవకుండా ఏ విధంగా అయితే కర్మ చేస్తారో ఒకసారి చెప్పానా ఏమి చెప్పాను తథా ఒక చోట ఆడపిల్లి వారి వైపు నుంచి ఒక బ్రాహ్మడు ఆ ఆడపల్లి వారి వైపు వాడు మంత్రాలు చదువుతున్నాడు ఏ మంత్రాలు చదువుతున్నాడు వాడు పెళ్లి చేస్తున్నాడు శాస్త్ర మంత్రాలు చదువుతున్నాడు పుస్తకం మారిపోలేదు వాడికి తెలియదు ఈ మోపల్లి వారి వైపు వాడు శాస్త్రంగా పుట్టాడు అందరూ ఇలా చూడడం మరి ఏంటో ఇలా చేస్తున్నా అంటే మీరు పెళ్లిలో శాస్త్రమంతా చదువుతున్నాను అందరూ కొట్టాను అందుకని అననుక్తో అనధీత అన్యద్వా కర్మకృతం ఎందుకంటే ఈ సంస్కృతం మంత్రాలు వాడికి ఎవరు తెలియదు
ఏదో ఒకటి అందుకే చాలా చోట్ల మీరు మందిరాల్లో చూస్తూ ఉంటారు. ఈ మందిరాల్లో వాళ్ళు ఏదో చదువుతూ ఉంటారు. మనకి ఏవో కొంచెం తెలుసు కనుక వాడు చదివే మంత్రాలు తప్పులు ఉంటాయి, ఏవో చదివేస్తుంటే ఏదో చేయిస్తూ ఉంటారు. యదిహో అపి అనేమం విత్ మహత్పుణ్యం కర్మ కరోతి. అనేమం విత్ అంటే ఈ ఆత్మజ్ఞానం లేకుండా ఎంతో పుణ్యకర్మలు చేశాడు అనుకోండి, తద్హాస్యంతత క్షీయంతే. కర్మఫలం అనిత్యం కనుక ఎన్ని పుణ్యకర్మలు చేసినా ఆత్మను తెలుసుకోకుండా చేసినవన్నీ కూడా నశించిపోతాయి. ఆత్మానమేవ లోకం ఉపాసీత. ఈ ఆత్మ అదే లోకం, దానినే ఉపాసన చేయండి, దాన్ని స్మరించుకోండి. యా ఆత్మానమేవ లోకం ఉపాస్తే, ఈ ఆత్మని ఎవడైతే స్మరణ చేస్తూ ఉంటాడో నా హాస్య కర్మ క్షీయతే, వాడి కర్మలు నశించవు. అస్మాద్యేవ ఆత్మను యద్యత్ కామేతే తత్తత్ సృజతే. దీని నుంచి అన్ని వాడు సృష్టించగలడు. ఇక ఈ ధర్మం గురించి ముందెక్కడ రాలేదా? ఇక్కడ నేను ఎక్కడ నోట్ చేసినట్టు గుర్తు వస్తుంది, చూద్దాం. ఇందులోనే ఉంది, ఇందులోంచి నేను నోట్ చేసి చెప్తాను. అచ్చా, ఎక్కడి నుంచి ఇది? తదేత బ్రహ్మక్షేత్రం. ఈ 4 వర్ణాలను సృష్టించాడు కదా. సృష్టించిన తర్వాత ఏదైతే ఈ బ్రహ్మగారు సృష్టించారో బ్రాహ్మణ జాతిని అగ్నిదేవత ద్వారా సృష్టించాడు. నాణ్యేన రూపేణ వేదేషు బ్రహ్మ బ్రాహ్మణ జాతిరభవత్. దేవతలలో ఆ బ్రాహ్మణుడు ఈ అగ్ని ద్వారానే సృష్టించబడ్డాడు. దీనికన్నా ఆ అగ్ని ఈ బ్రాహ్మణుడు వేరు కాదు. అందుకని ఈ బ్రాహ్మణ జాతిని ఇక్కడ మనుష్యులు ఆరాధిస్తూ ఉంటారు. వర్ణేషు బ్రహ్మ అభవత్. తర్వాత వికారాంతరం ప్రాప్య క్షత్రియేన క్షత్రియో అభవత్. అదేవిధంగా క్షత్రియులు అయ్యారు ఇంద్రాది దేవతలు. ఈ క్షత్రియులు వాళ్ళ ద్వారా ఈ క్షత్రియ జాతి, వయస్సుల ద్వారా వయస్సులు. అదేవిధంగా యస్మా క్షత్రాదిషు వికారాపన్నం అగ్నౌ బ్రాహ్మణ ఏవచ అవికృతం సృష్టి బ్రహ్మ. అగ్నౌ బ్రాహ్మణ ఏవ చ అవికృతం అంటే ఈ అగ్ని స్వరూపమే బ్రాహ్మణుడు అని సృష్టి బ్రహ్మ. తస్మాత్ అగ్నౌ ఏవ దేవేషు దేవానా మధ్య లోకం కర్మ ఫలం ఇచ్చంతి. అగ్నిలో ఈ హవిష్యులు ఇవన్నీ వేసి కర్మఫలాన్ని, అంటే కామ్య కర్మలు కామ్య కర్మ, నిషిద్ధ కర్మ, ప్రాయశ్చిత్త కర్మ, నిత్య కర్మ, నైమిత్య కర్మ, తర్వాత లౌకిక కర్మ. లౌకిక కర్మ అంటే ఏ శాస్త్ర ప్రమేయము లేకుండా ఇష్టం వచ్చినట్టు ఆచరించు. దాని మూలాన అధోగతికి పోతాడు. తర్వాత నైమిత్తిక కర్మ అంటే ఏదో ఒక విశేషం, దుర్గా నవరాత్రులు కానీ లేకపోతే పూర్ణిమ, అమావాస్య లాంటి వాళ్ళ ఏకాదశి నిమిత్తం గురించి చేసేది. నిత్య కర్మ గాయత్రి జపం, సంధ్యావందనం లాంటివి. ప్రాయశ్చిత్త కర్మ ఏదైనా తప్పైతే దాని ప్రాయశ్చిత్తం. నిషిద్ధ కర్మను ఆచరించకూడదు. ఎవడైతే ఈ వర్ణాశ్రమ అభిమానం కలవాడో వాడు ఆ వర్ణానికి ఆశ్రమానికి తగిన కర్మలు చేసి తీరాలి. స్వధర్మే నిధనం శ్రేయ అని చెప్పారు కనుక కర్మాధికరణత్వేన అగ్ని రూపేణ వ్యవస్థితం. అంటే కర్మకు అధికారం ఉంది కనుక బ్రాహ్మడికి వాడు కర్మలు చేయిస్తూ ఉంటాడు, అగ్ని రూపంతో ఉన్నాడు. అందుకని ఈ అగ్నిలో కర్మలు చేసి అందరూ మంచి ఫలితాన్ని పొందుతూ ఉంటారు.
బ్రాహ్మణే మనుష్యేషు మనుష్యానాం పునర్మధ్యే కర్మఫల ఇచ్చే కర్మఫలం కావాల్సిన వాళ్ళు ఆ బ్రాహ్మణులను పూజించి వాళ్ళ ద్వారా కర్మలు చేయించి ఆ కర్మఫలాన్ని పొందుతూ ఉంటారు. ఈ జాతి మాత్ర స్వరూప ప్రతిలభ్యేనయో పురుషార్థ సిద్ధి. ఈ జాతిని మాత్రమే ఆశ్రయిస్తే పరమ పురుషార్థం దొరుకుతుందా అంటే కాదు. దేవాధీన పురుషార్థ సిద్ధి, దేవతల యొక్క అధీనము. తత్ర ఏవ అజ్ఞాన సంబద్ధ క్రియాపేక్ష. అందుకనే ఈ బ్రాహ్మణ జాతిని ఆశ్రయిస్తే మీకు మంచి కర్మ ఫలితాలు వస్తాయని కాదు. ఈ కర్మఫలము దేవతల యొక్క అధీనం. అందుకనే ఇక్కడ తత్రేవ అజ్ఞాది సంబద్ధ క్రియాపేక్ష. ఈ అగ్నితో కూడుకున్నటువంటి కర్మలు చేస్తూ ఉంటే ఆ దేవతల అధీనమయ్యి ఈ బ్రాహ్మణ జాతి ద్వారా ఫలితాలు వస్తూ ఉంటాయి. జప్యేనేవిత సంసిద్ధే బ్రాహ్మణో నాత్ర సంశయ. జపము ద్వారానే ఆ బ్రాహ్మణుడు శుద్ధి చెందుతాడు అని చెప్పారు. ఇక్కడ జపాత్మక మానస కర్మణ అంటే ఆ జపం అన్నది మానస కర్మ. యజ్ఞానం జపయజ్ఞోస్మి అని చెప్పారు. వైరాగ్య సన్యాస బ్రహ్మలోక ప్రాప్తి క్రమేణ నిశ్రేయసం లభేత. ఆ జపం చేస్తూ ఉంటే ఏంటవుతుంది? మనసు శుద్ధి చెంది ముందు వైరాగ్యం, ఆ తర్వాత సన్యాసం తీసుకుంటాడు, ఆ తర్వాత బ్రహ్మలోక ప్రాప్తి క్రమముక్తి కూడా వస్తుంది. జపస్య నిశ్శేష పాప నిర్వహణత్వా. ఆ జపం చేస్తూ ఉంటే మనలో ఉన్నటువంటి చెడ్డ సంస్కారాలు, అధర్మరూపమైన పాప సంస్కారాలన్నీ పూర్తిగా నశిస్తాయి అని చెప్పారు. చెప్పే నైవ సంసిద్ధే బ్రాహ్మణో నాతో సంశయ. కుర్యాద్ అన్యం నవా కుర్యాద్. మైత్రో బ్రాహ్మణ వచ్చేతే వాడు ఇంకోటి ఏమైనా చెయ్యని చెయ్యకపోని వాడు మైత్రుడు అంటే అందరికీ హితం చేసేటువంటి వాడు. పారివ్రాజ్య దర్శనాచ్య. తర్వాత ఆ జపం చేసి వైరాగ్యం వచ్చిన తర్వాత పరివ్రాజకుల పరిత్యాగ త్యక్వా ప్రజతి ఇది పరివ్రాట్. అన్నీ చక్కగా వదిలిపెట్టేసేసి సన్యాసం చేసి తిరుగుతుండే వాడిని పరివ్రాట్ అంటారు. తస్మాత్ బ్రాహ్మణత్వ ఏవ మనుష్యేషు లోకం కర్మఫలం ఇచ్చింది. బ్రాహ్మణ ద్వారానే ఈ లోకంలో కర్మఫలాన్ని ఆశిస్తూ ఉంటారు. ఎందుకని? అది బ్రహ్మలోక సాధనము కనుక. యస్మాత్ ఏతాభ్యాం హి బ్రాహ్మణ రూపాభ్యాం కర్మ కర్త అధికరణ రూపాభ్యాం యత్ సృష్టి బ్రహ్మ సాక్షాత్ అభవా. ఆ సృష్టించేటువంటి బ్రహ్మ కూడా ముందు వీటిని సృష్టించాడు. అతన్నే ఆ పరబ్రహ్మమే ఈ అగ్ని స్వరూపము బ్రాహ్మణ జాతి అయ్యాడు కనుక. పరమాత్మలోకం అగ్నౌ బ్రాహ్మణే చేత్ ఇచ్చంతి ఇది కేచిత్. కొంతమంది అంటాడు ఏమిటి, ఈ జాత్యా బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారానే ఆ పరమాత్మ ప్రాప్తి కలుగుతుంది అని అనుకుంటారు. తది అసత్. అవిద్యాధికారే కర్మాధికారార్థం వర్ణ విభాగస్య. చూడండి, అజ్ఞానం ఉంటేనే ఈ వర్ణాశ్రమ విధానము, ఈ కర్మ ఇవన్నీ ఉంటాయి. ప్రస్తుతత్వాత్ పరేణచి విశేషణాత్. పరేణ అంటే ఇక్కడ లోక శబ్దార్థేన పరేణ పరమాత్మన స్వశబ్దార్థస్య ఆత్మను విశేషణాత్. ఆత్మ ఇత్యేవ లోకం ఉపాసీత అంటే ఇక్కడ లోక శబ్దానికి పరమాత్మ అని అర్థం చెప్పుకోవాలి. పరేణ పరమాత్మన పరేణ తీసి పరేణ చ విశేషణ. ఎందుకంటే ఇక్కడ పరశబ్దం ఉపయోగ, పరశబ్దం బ్రహ్మపరం. ఎది అత్ర
లోక శబ్దేన పర ఏవ ఆత్మ ఉచ్చేత పరేణ విశేషం అనర్థకం. లోక శబ్దంతో పరశబ్దం చెప్తే మరి పరేణని మళ్ళీ ఎందుకు చెప్పాలి అంటే అప్పుడు చెప్తా విశేషం అనర్థకం స్యాత్ స్వం లోకం అదృష్ట్వా ఇది. అందుకని ఈ ఆత్మలోకాన్ని ఆత్మని అనుభవించకుండా వాడు ఇక్కడి నుంచి పోయినట్లయితే స్వలోక వ్యతిరిక్త అగ్ని అధీనతయా ప్రార్థమాన ప్రకృతో లోక. ఇక్కడ పరిణమణి ఎందుకు ఉపయోగించారంటే ఎవడైతే అజ్ఞానంలో ఉండి ఆ కర్మ చేస్తూ ఉంటాడో ఆ కర్మ ఫలితాన్ని పొందుతూ ఉంటాడు. అందుకని అక్కడ లోకము అని చెప్పినప్పుడు రెండు అర్థాలు చెప్పుకోవాలి. ఏమిటి? ఎవరైతే కర్మను చేసి ఈ లోకంలో కర్మఫలాన్ని అనుభవిస్తూ ఉంటే లోక తథా స్వమితి యుక్తం విశేషణం. అందుకని స్వం లోకం పరలోకం దృష్ట ఆ ఆత్మని ఎవడైతే చూడకుండా పోతాడో వాడికి సంపూర్ణమైన ఐశ్వర్యము లభించదు. పరలోక నివృత్త్యర్థత్వాత్ పరలోకాన్ని అంటే బ్రహ్మలోకాన్ని ఇస్తుంది. సత్వేన చ అవ్యభిచారాత్ పరమాత్మలోకస్య. ఈ పరమాత్మలోకము సత్యేన పరమాత్మన అవ్యభిచార దానికి దీనికి తేడా లేదు. అది స్వత్వేన అన్నాడు, సత్యేన కాదు స్వత్వేన. స్వత్వం ప్రత్యక్తం. స్వ అంటే ఆత్మ, అది ప్రతి అంచది ప్రత్యం, దాన్నే ప్రత్యేక్ అంటారు. ప్రత్యంగాత్మ అంటామే, ఆ ప్రత్యేక్ అంటే ఆత్మ. తేన అవ్యభిచరితత్వం, ఆ పరమాత్మ ఈ ఆత్మ కన్నా వేరు కాదు కనుక అవిద్యాకృతానాంచ స్వత్వ వ్యభిచారా. అవిద్యతో ఉన్నట్టే వాళ్ళకి ఈ ఆత్మ కన్నా వేరైపోతూ ఉంటారు. బ్రవీతి చ కర్మకృతానా వ్యభిచార క్షీయతే ఏవ. కర్మ చేసిన వాళ్ళ యొక్క ఫలితం క్షీణిస్తుంది అని కూడా చెప్పారు. బ్రహ్మణ సృష్ట వర్ణా కర్మార్థం. ఈ వర్ణాలని కర్మ గురించి. తచ్చ కర్మ ధర్మాఖ్యం సర్వానేవ కర్తవ్యత నియంత్ర పురుషార్థ శాతం. ఆ ధర్మం వీళ్ళందరినీ నియమిస్తూ ఉంటుంది. దాని ద్వారానే స్వలోక పరమాత్మాఖ్యో అవిదితోపి. ఈ ఆత్మలోకము ఇదే పరమాత్మ, దీన్ని తెలుసుకోకపోయినప్పటికీ అపి ప్రాప్యతే కిం తస్సైవ పదనీయత్వేన క్రియతే ఇత్యతః. అంటే కర్మలు చేసినప్పటికీ ఆఖరికి వాడు ఆ ఆత్మని తెలుసుకో, అదే పదనీయము, అదే ప్రాప్తి పొందవలసిన యోగ్యమైనటువంటి స్థానం అని చెప్పారు కనుక ఇత్యతః. అథ ఇది యః కశ్చిత్ వా అస్మాత్ సాంసారిక పిండ గ్రహణ లక్షణాత్ అవిద్యా కామ కర్మ హేతుకాత్ అగ్న్యాధీన కర్మాభిమానతయా వా బ్రాహ్మణ జాతి మాత్ర కర్మాభిమానతయా వా ఆగంతుకాత్ అస్వరూపం భూత్వా లోకాత్ స్వం లోకం ఆత్మస్వరూ ఆత్మాఖ్యం ఆత్మత్వేన అవ్యభిచరితత్వాత్ దృష్ట్వా అహం బ్రహ్మాస్మీతి ప్రైతి మ్రియతే. ఎవడైతే ఈ సంసారంలో ఉన్నటువంటి ఇవన్నీ కూడాను చేస్తూ లేకపోతే సంసారంలో ఉంటూ తన ఆత్మని బ్రహ్మ అని ఎవడైతే చింతన చేస్తాడో ఆ అహం బ్రహ్మాస్మి అని వాడు ఈ లోకా నుంచి పోయినప్పుడు స యద్యపి స్వలోకో అవిదితో అవిద్యా వ్యవహితో అస్వ. ఓం వచ్చిందా లేదా? స యద్యపి స్వలోకో అవిదితో అవిద్య వ్యవహితో అస్వ ఇవ అజ్ఞాత నస్వ. స్వ అంటే ఆత్మ. ఇక్కడ స్వ అని చెప్పినప్పుడు ప్రత్యేక రూపం అంటే ఆత్మ. నా స్వ ఇది అస్వ. అందుకని మిమ్మల్ని అడిగా తాదశకారం దంశకారం అనేటువంటి గుర్తు.
అందుకని అస్వైవ అజ్ఞాత ఏనం సంఖ్యాపూర్ణేవ లౌకిక ఆత్మానం న భునక్తి. ఎవడైతే ఈ కర్మలు చేస్తూ ఉంటాడో ఆ పరమాత్మను తెలుసుకోలేదో వాడు అజ్ఞాని అయ్యి ఈ లోకంలోనే శోకమోహాలని అనుభవిస్తూ ఉంటాడు. యథాచ లోకే వేదో అననూక్తో అనధీత కర్మాది అవబోధకత్వేన న భునక్తి. ఎవడైతే ఈ లోకంలో కర్మలు చేస్తూ ఉంటాడో ఆ శాస్త్రాన్ని పూర్తిగా తెలుసుకోడు వాడు కర్మాది అవబోధకత్వం, కర్మలు చేస్తూ ఉంటాడు, ఆ కర్మ ఫలాన్ని అనుభవిస్తూ ఉంటాడు. స్వాత్మన అనభివ్యంజితం ఆత్మీయ ఫల ప్రధానైన, ఈ ఆత్మ ద్వారా వచ్చేటువంటి ఫలితాన్ని వాడు పొందలేడు. నా భునక్తి. ఏవం ఆత్మా స్వలోక స్వేనైవ నిత్యాత్మస్వరూపేణ అనభివ్యంజితో అవిద్యాది ప్రహాణేన న భునక్తి ఏవ. అజ్ఞానాన్ని ఎంతవరకు తొలగించుకోలేదో అంతవరకు ఈ తన లోకం, ఈ ఆత్మలోకం, ఈ బ్రహ్మలోకాన్ని వాడు అనుభవించలేడు. కిం స్వలోక దర్శన నిమిత్త పరిపాలనైన కర్మణ. ఇప్పుడు ఈ ఆత్మలోకాన్ని చూడాలి అన్నావు కదా, దానికి హేతువైనటువంటి కర్మలు ఏవి అని. ఫలప్రాప్తి ద్రవ్యాత్ ఇష్టఫల. ఇక్కడ ఒక్క నిమిషం. ఇక్కడ నన్ను కిం స్వలోక దర్శన నిమిత్త పరిపాలనైన కర్మణ అంటే ఆ ఆత్మని కనుక అనుభవించినట్లయితే ఏం వస్తుంది అది. ఫలప్రాప్తి ద్రవ్యాద్ ఇష్ట ఫల నిమిత్త కర్మణో బాహుల్యాత్ తన్నిమిత్తం పాలనం అక్షయం భవిష్యతి. ఇప్పుడు వాడు అడిగింది ఏమిటి? ఈ ఆత్మని తెలుసుకుంటే వచ్చేది ఏమిటి అంటే, ఈ ఆత్మని తెలుసుకున్న ద్వారా ఫలము అక్షయము. వాడు సంకల్ప సిద్ధుడు కనుక ఏ లోకంలో ఉన్నా ఎవరిని కావాలన్నా వాళ్ళని చూడగలడు, ఏది కావాలన్నా సంపాదించుకోగలడు. అక్షయం ఫలం. కృతకస్య క్షయత్వాత్ ఇత్యేతదాహ. యది వై సంసారే అద్భుతవత్ కశ్చిత్ మహాత్మా అపి అనేవం విత్ స్వం లోకం యథోక్తేన విధిన అవిద్వాన్ మహద్ బహ్వస్త్వమేదాది పుణ్యం కర్మ ఇష్టఫలం ఏవ నైరంతరేణ కరోతి అనేనైవ ఆనంత్యం మమ భవతి భవిష్యతి. ఎవరైనా ఇక్కడ లోకంలో ఏదో అశ్వమేధ యాగాలు ఉందా ఇలాంటివన్నీ చేసి నాకు దీని ద్వారా మంచి ఫలితం వస్తుంది అనుకుంటే తత్కర్మ అస్య అవిద్యావతు అవిద్యాజనిత కామహేతుత్వ. అజ్ఞానం వల్ల పుట్టింది నాయన. స్వప్న దర్శన విభ్రమ ఉద్భూత విభూతివా. స్వప్నంలో మనం ఏదో రాజు అయిపోయాం, దేవత అయిపోయాం, బ్రహ్మ అయిపోయాం అని చూసామనుకో, అదేమైనా చేతికి అందుతుందా? అదే విధంగా వీడు ఎన్ని కర్మలు చేసినా అది ఆ కర్మఫలము అనిత్యమే అవుతుంది. ఫల ఉపభోగస్య క్షీయతే ఏవ. అవి ఆ ఫలము నశిస్తూ ఉంటుంది. ఎందుకని? ముక్తి నిత్యము, కర్మఫలము అనిత్యము కనుక తద్యది ఆయ కర్మదితో లోక క్షీయతే. ఈ కర్మ ద్వారా వచ్చే లోకాలన్నీ నశిస్తాయి నాయన. తత్కారణయో అవిద్యాకామయోశ్చలత్వాత్ కృతక్షమ ద్రవ్య ఉపపత్తి తస్మాన్న పుణ్యకర్మ ఫలనానంత్యాశ అస్తివ.
ఈ పుణ్యకర్మల ద్వారా అనంత ఫలాన్ని పొందుతాము అనేది కుదరదు నాయన. ఎందుకంటే అవిద్య వల్ల, అజ్ఞానం వల్ల చేసిన కర్మ యొక్క ఫలితము అనిత్యం అవుతుంది. ఆత్మానమేవ సంలోకం, ఆత్మానమితి సంలోకం ఇది అస్మిన్ అర్థే. సంలోకం ఇది ప్రకృతత్వాది. ఇక్కడ సంలోకం అన్నారు, ఆత్మకే సంలోకం అని చెప్పారు. ఇంకా రాలేదు. అచ్చా, ఇదంతా భక్తి ప్రపంచం మొత్తం ఇది అక్కర్లేదా? పూర్వపక్షం. భక్తి ప్రపంచం ఏదో వాడు రాశాడు, అది ఆయన ఈయన కోట్ చేశాడు, కానీ వాడు రాసిన పుస్తకాలు ఏమీ కనిపించవు. అంటే మన అద్వైత వేదాంతానికన్నా కొంచెం సైడ్ ట్రాక్లో పోతూ ఉంటాడు భక్తి ప్రపంచం. అది శంకరాచార్యులు ఉన్నప్పుడు అది కొంచెం ప్రసిద్ధంగా ఉండే, అందుకని వాడు చెప్పింది ఆయన చెప్పి దాన్ని ప్రతిసారి ఖండిస్తాడు. మాధ్వంతిన శాఖ భక్త భాస్కరుడు ఈయన కాన్వ శాఖ, ఆయనేమో మాధ్యంతిన శాఖ. అదేమో తెలియదు, కానీ మన అద్వైతానికి శంకర మతానికి కొంచెం విరోధంగా చెప్తూ ఉంటాడు. అందుకని అచ్చా, ఇదంతా అది భక్తి ప్రపంచ మతం ఇప్పటి వరకు జరిగిందా? సంలోకం సుశబ్దస్య ప్రయోగాత్ ఉపాసీత సా యా పరమాత్మాన్మేవ లోకం ఉపాసే తస్య కిం. ఈ పరమాత్మని ఉపాసన చేస్తే ఏమిటి వస్తుంది? నాస్య కర్మ క్షీయతే, వాడికి కర్మ ఫలితము నశించదు, మిగిలిన కర్మ ఫలితాలన్నీ నశిస్తాయి. కర్మాభావాదేవ నిత్యానువాద, కర్మ ఉండదు కనుక ఇక్కడ నిత్యము అని చెప్పారు. కర్మాభావాదేవస్య కర్మ నక్షీయతే అంటే ఈ ఆత్మచింతన అన్నప్పుడు అక్కడ ఏ విధమైన కర్మ లేదు. కర్మాభావ, కర్మ లేదు కనుక ఫలితం కూడా నశించదు. అందుకని పుణ్యకర్మలు చేసిన వాటిలో కూడా యథా అవిదుష కర్మక్షయ లక్షణం సంసార దుఃఖం సంతతమేవ. అజ్ఞానికి ఈ కర్మం క్షీణిస్తూ ఉంటుంది, సంసారంలో దుఃఖం వస్తూ ఉంటుంది. న తథా తదస్య విద్యతే. అదేవిధంగా ఈ ఆత్మ జ్ఞానం ఉన్న ఆత్మజ్ఞానం చేసిన వాళ్ళకి ఇది ఉండదు. మిథిలాయా ప్రదీప్తాయా నమే దహ్యతి కించన, నేను చెప్పాను. స్వాత్మలోకోపాసకస్య విదుషో విద్యా సంయోగా కర్మ ఏవ నక్షీయతే ఇది అపరే వర్ణయంతి. ఇది అపరే అంటే భక్తు ప్రపంచం మొత్తం. భక్తు ప్రపంచం చెప్తాడు. వాడు ఏంటంటాడు? స్వాత్మలోక ఉపాసకస్య విదుషో విద్యా సంయోగా కర్మ ఏవ నక్షీయతే అంటే నీకు జ్ఞానం వచ్చినా ఇంకా కర్మ చేస్తూ ఉండాలి. లోక శబ్దార్థ కర్మ సమవాయనం. ఈ లోక శబ్దము ఈ జ్ఞాన కర్మ సముచ్చయం అని చెప్తారు, అది ఒప్పుకోలేదు కనుక ఇది వదిలిపెట్టేద్దాం. అయినా లోకము అంటే ఆయన ఆత్మ అని చెప్పాడు, లేకపోతే లోకము అంటే కర్మ ఫలము అని చెప్పాడు. వీణ అలా చెప్పకుండా పరమాత్మ అని చెప్పకుండా లోక కర్మ అని చెప్పాడు. అందుకని ఆ మతాన్ని ఖండిస్తారు. అథో అయం వా ఆత్మ సర్వేషాం భూతానాం లోకః. అథో అయం వా ఆత్మ సర్వేషాం భూతానాం లోకః. సా యజ్జుహోతి యద్యజతే. స యజ్జుహోతి యద్యజతే. తేన దేవానాం లోకః. తేన దేవానాం లోకః. అథైదనుబ్రూతే. అథైతదనుబ్రూతే. తేన ఋషిణాం. తేన ఋషిణాం. అథ యత్పితృభ్యో నిపృణాతి. అథ యత్పితృభ్యో నిపృణాతి.
యత్ ప్రజామిచ్ఛంతే యత్ ప్రజామిచ్చతే తపితృణాం తేన పితॄణాం అథ యన్ మనుష్యాన్ వాసయతే అథ యన్ మనుష్యాన్ యదేభ్యో అసనం దదాతి యదేభ్యో అసనం దదాతి తేన మనుష్యానాం తేన మనుష్యాణాం అతేద పశుభ్యతృణోదకం విందతి అద్యత్ పశుభ్యస్తృణోదకం విందతే తేన పశూనాం తేన పశూనాం యదస్య గృహేషు స్వాపాదా యదస్య గృహేషు స్వాపదా వయాంస్యా పిపీలికాభ్యః ఉపజీవంతి స్వాపదా వయాంస్యా పిపీలికాభ్యః ఉపజీవంతి తేన తేషాం లోకో తేన తేషాం లోకో యథా హవై స్వాయలోకాయ అరిష్టం ఇచ్చేత్ యథాహ వైశ్వాయ లోకాయ అరిష్టామిచ్చేత్ ఏవం విదో సర్వాణి భూతాని అరిష్టమిచ్చంతి ఏవం హైవం విదే సర్వాణి భూతాని అరిష్టమిచ్చంతి తద్వా ఏతద్విదితం మీమాంసితం తద్వా ఏతద్విదితం మీమాంసితం మీమాంసితం. ఇక్కడ ఆత్మ సర్వేషాం భూతానాం లోక అంటే ఇక్కడ ఆత్మ అన్నప్పుడు అజ్ఞాని. ఈ అజ్ఞాని ఈ అన్ని భూతాలకి భోగ్య స్వరూపం. లోకం అంటే భోగ్య స్వరూపం. వాడు ఏదైతే హవనం అది చేస్తాడో దాని ద్వారా దేవతలు, ఏదైతే ఈ మంత్రాలు ఇవన్నీ చదువుతూ ఉంటాడో స్వాధ్యాయం దాని ద్వారా ఋషులు, తర్వాత ఏదైతే శ్రాద్ధ తర్పణాలు పిండదానాలు ఇవన్నీ చేస్తాడో దాని ద్వారా పితృలు, అదేవిధంగా ప్రజలు కావాలనుకుంటాడు ప్రజల ద్వారా పితృలకి శ్రాద్ధ తర్పణాలు చేస్తూ ఉంటాడు. ఆ మనుష్యులని ఆవాసం అంటే ఉండడానికి స్థలము, తర్వాత భోజనం పెడుతూ ఉంటాడు. దాని ద్వారా మనుష్యుల్ని పోషిస్తున్నాడు. ముందు ఏం చెప్పాడు? ఈ అజ్ఞాని అన్ని భూతాలకి కూడా భోగ్యం అంటే వీడి ద్వారా అన్ని పోషించబడుతున్నాయి. అందుకని పశువులకి గడ్డి ఇది వేస్తూ ఉంటాడు, పశువులను రక్షిస్తున్నాడు. స్వాపద అంటే అంటే కుక్క, కానీ ఇక్కడ స్వపద అంటే మరి ఏం చెప్పాడో చూడాలి. కుక్క, పిల్లి, ఈ కాకులు ఇలాంటి పక్షి, ఈ చీమలు వీటిని కూడా పోషిస్తూ ఉంటాడు. స్వాయ లోకాయ అరిష్టం ఇచ్చేది, తనకి ఏమి అనిష్టం కాకూడదు అనుకుంటాడో అదే విధంగా వీళ్ళందరినీ పోషిస్తున్న మూలాన అవన్నీ కూడా సర్వాణి భూతాన్ని అరిష్టం ఇచ్చింది. తద్వా ఏతద్విదితం మీమాంసితం, ఇది ఏదైతే చెప్పామో ఇవంతా కూడాను పంచమహాయజ్ఞ ప్రసంగంలో అవధాన ప్రకరణంలో దీనంతా మేము బాగా వ్యాఖ్యానం చేశాము అంటాడు. ఇక్కడ అంతగా చెప్పాల్సిందేమీ లేదు కనుక ముందుకు పోదాము. ఆత్మ ఏ విధమగ్రే ఆసీత్, ఆత్మవేదమగ్ర ఆసీత్ ఏక ఏవ సోకామయత జాయామే స్యాత్ అథ ప్రజాయేయ అథ విత్తం మే స్యాత్ అథ కర్మ కుర్వీయ ఇతి ఏతావాన్ వై కామో నేచ్ఛన అతో భూయో విందేత్ తస్మాత్ అపి ఏతర్హి ఏకాకీ కామయతే జాయామే స్యాత్ అథ ప్రజాయేయ అథ విత్తం మే స్యాత్
అత కర్మ కుర్వీయ అత కర్మ పూర్వీయ ఇతి స యావదపి తేషామేకైకం న ప్రాప్నోతి ఇతి స యావదేపేత్యేషామేకైకం న ప్రాప్నోతి అకృష్ణ ఏవ తాన్ మన్యతే అకృత్స్న ఏవ తావాన్ మన్యతే తస్యోత్కృష్టతా మన ఏవాస్య ఆత్మా తస్యో కృష్ణతా మన ఏవ ఆత్మా వాగ్యాయ వాగ్జాయ ప్రాణః ప్రజా ప్రాణః ప్రజా చక్షుర్మానుషం విత్తం చక్షుర్మానుషం విత్తం చక్షుషా తద్విందతే చక్షుషా హి తద్విందతే శ్రోత్రం దైవం శ్రోత్రం దైవం శ్రోత్రేణ తృణోతి శ్రోత్రేణ శృణోతి ఆత్మా ఏవస్య కర్మ ఆత్మైవాస్య కర్మ ఆత్మనా హి కర్మ కరోతి ఆత్మనా హి కర్మ కరోతి స ఏష పాంక్తో స ఏష పాంక్తో యజ్ఞః పాంక్తః యజ్ఞః పాంక్తః పశుపాంక్తః పశుపాంక్తః పురుషపాంక్తమిదం సర్వం పురుషపాంక్తం ఇదం సర్వం యదిదం కించ యదిదం కించ యదిదం సర్వం ఆప్నోతి ఏవం వేద యదిదం సర్వమాప్నోతి ఏవం వేద. మొట్టమొదట వాడు ఒకడే ఉన్నాడు, దేహేంద్రియ సంఘాత రూపం. ఆత్మ అంటే ఇక్కడ ఆ చైతన్యం చెప్పుకోకూడదు, దేహేంద్రియ సంఘాతమైనటువంటి శరీరము. వాడు ఒకడే ఉన్నాడు, వాడికి కోరిక కలిగిందిట, నాకు జాయ భార్య కావాలనుకున్నాడు, దాని ద్వారా పిల్లల్ని పుట్టిస్తాను, మళ్ళీ డబ్బు కావాలి, డబ్బు ద్వారా కర్మలు చేస్తాను అని వాడు కోరుకున్నాడు. నిశ్చేష్టనాతో భూయో విద్యత్ అంటే ఇక్కడ అప్యర్థకం. ఇవి నాకు ఇంతే కావాలి, ఇంతకన్నా ఏమి వద్దు అనుకున్నాడు కదా, అందుకని నా ఇచ్చేచ్చన దీనికన్నా అధికం భూయో విద్యత్ అక్కర్లేదు. అందుకని ఇప్పుడు కూడా ఒకడే ఉన్నవాడెవడో వాడు తస్మాత్ అపి ఏ తర్హి అంటే ఇప్పుడు కూడా ఈ కాలంలో కూడా ఏకాకి కాబట్టి ఒకడే ఉంటే వాడు ఇచ్చ నాకు భార్య కావాలి, పిల్లలు కావాలి, డబ్బు కావాలి అనుకుంటూ ఉంటాడు. ఆ డబ్బు ద్వారా విహిత కర్మలు చేస్తాననుకుంటూ ఉంటాడు. ఇది ఏకైకం న ప్రాప్నోతి, ఇందులో ఏ ఒకటి ప్రాప్తించబోయినా నేను అసంపూర్ణని అనుకుంటూ ఉంటాడు. తావన్మన్యతే తస్యో కృష్ణత మన ఏవస్య ఆత్మ. కానీ సంపూర్ణత్వాన్ని పొందాలి అనుకుంటే మనస్సే వీడి శరీరము, వాణి భార్య, ప్రాణము, సంతానము, చక్షువులు మానుష విత్తము, చక్షుషాహి తద్విందతే. ఎందుకంటే నేత్రముల ద్వారానే అన్నిటినీ ఈ ప్రపంచంలోని వస్తువులన్నింటినీ తెలుసుకుంటూ ఉంటాడు. గవాది మానుష విత్తం జానాతి. శ్రోత్రం దైవం, ఆ శ్రోత్రం అంటే చెవులు, ఆ చెవుల ద్వారానే ఈ వేదాంతం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాడు. శ్రోత్రేణి తృణోతి. ఆత్మ ఏవాసు కర్మ, ఈ శరీరమే వాడి కర్మ. ఆత్మనాహి కర్మ కరోతి, ఆత్మ ద్వారా కర్మ చేస్తూ ఉంటాడు. స ఏష పాంక్త. చూడండి, ముందు శరీరము, భార్య, ప్రాణము, మానుష విత్తము, దైవ విత్తము ఇవన్నీ ఉన్నాయి కనుక ఇవన్నీ ఏమిటి? 5. దీన్ని 5తో కూడుకున్న కర్మ కనుక దీన్ని పాంక్తము అన్నారు. యథా పాంక్త పశువులు కూడా 5 రకాలు, పురుషుడు కూడా 5 రకాలు. పాంక్తమిదం సర్వం. ఇదంతా ఈ యజ్ఞము కానీ మనసు ఇవన్నీ కూడా 5తో సంపాదించబడేవి. అందుకని వాడు ఎదిదం సర్వం ఆప్నోతి, అన్నీ కూడా వాడు పొందుతాడు. ఈ విధంగా ఎవడైతే ఇదంతా 5తో కూడుకున్నదని ఉపాసన చేస్తూ ఉంటాడు.
ఇది కూడా అక్కర్లేదు. సప్తాన్నాన్ని మేధయా తపసా అసృజత్. ఈ 7 రకాల అన్నాన్ని ఆ పరమాత్మ సృష్టించాడని చెప్తున్నారు. ఇది చూద్దాం. సప్తాన్న బ్రాహ్మణం, ఇది పంచం బ్రాహ్మణం. దీని తర్వాత ఇంకొక బ్రాహ్మణం ఉంది, దాంతో